ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా మీ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? మామూలుగా కాదు, ఒక కైండ్ ఆఫ్ వైబ్ పాస్ అయింది మొత్తం ఆ ప్లేస్ అంతా. బ్యాక్ ఇన్ 2021 క్లౌడ్ కిచెన్ స్టార్ట్ అయింది. We used to clock in 40-50 lakhs per month just selling a biryani. Swiggy actually they came down to acquire the brand. అవునా? సీనియర్ షెఫ్లు ఉంటారు కదా, జూనియర్ షెఫ్లు ఉంటారు, వాళ్ళని ఇష్టం తిరుగుతారని కొడతారని నేను ఇలాంటివి విన్నాను. నిజమేనా? Yes, it happens. కొంచెం ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. స్టోర్ మేనేజర్స్ లాట్ ఆఫ్ స్కోప్ అని వాళ్ళు డబ్బులు తినేయడానికి ఆ ప్లేస్ లో. వాడి చేతిలో ఆల్రెడీ ఒక 10-15 వెండర్స్ ఆల్రెడీ ఉంటారు. వెండర్స్ కూడా ఇలాంటి స్టోర్ మేనేజర్లే కావాలి, అండ్ ఎస్పెషల్ స్టోర్ మేనేజర్ మనలాంటి ఓనర్స్ కావాలి. ఓ 25 lakhs వర్త్ ఆఫ్ కార్ కొనుక్కున్న స్టోర్ మేనేజర్. ఫుడ్ అంటే పిచ్చి అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి హైదరాబాద్, సెకండ్ ఇస్ మధురై. పరోటాస్, చికెన్ సాల్నా, మటన్ సుక్క, మ్యాడ్ స్టఫ్. ఓల్డ్ సిటీ లాగా, జస్ట్ లైక్ ఓల్డ్ సిటీ. కేరళ ఇస్ రా మ్యాంగో ప్రాన్ కర్రీ అని ఇచ్చాడు, జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నేను దాని నుంచి నా మనోబాల్ దెబ్బతింటే మీరు అన్ని చెప్తున్నారు, మా కృష్ణా వెస్ట్ గురించి చెప్పలేదు. నందిగామ ఐడియా ఉంది కదా, హనుమాన్ టెంపుల్ బిఫోర్ ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది. యాజ్ ఆన్ టుడే ఐ మైట్ హ్యావ్ హ్యాడ్ మోర్ దెన్ 100 times ఇప్పుడు టిఫిన్ అక్కడ. దాని పేరేంటి? దాని పేరు ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా మీ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై ఫ్లోర్ మేనేజర్. రాజమౌళి గారి ఫ్యామిలీ వస్తున్నారు లంచ్ కానీ. లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ డౌన్. బాహుబలి డైరెక్టర్ అది ఇది అని ఆల్ కాదు, ఒక కైండ్ ఆఫ్ వైబ్ పాస్ అయింది మొత్తం ఆ ప్లేస్ అంతా. అసలు వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. కిరోని గారు ఒకళ్ళు ఫ్రైడే సాటర్డే సండే ఇస్ నాట్ ద బిజినెస్. ఫ్రైడే సాటర్డే సండే ఎక్కడైనా బిజీ ఉంటుంది. 100% మండే టు థర్స్డే మనం బిజినెస్ చేసిన రోజే వీఆర్ సక్సెస్ఫుల్. సంపత్ గారు, వెల్కమ్ టు యింట్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు అంటే నేను చాలాసార్లు చెప్పాను, బిజినెస్లో నాకు ఓన్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ F&B అండ్ FMCG. నాకు అది చాలా ఎక్స్ప్లోర్ చేయాలంటుంది. స్టాక్ లాట్ అబౌట్. సో మీరు చాలా బిజినెస్లు, చాలా బ్రాండ్స్ ఉన్నాయి మీకు. F&Bలో చాలా ఎక్స్ప్లోర్ చేశారు. లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ప్యాషన్ ఫర్ ఫుడ్. లైక్ అంటే డూ యూ రిమెంబర్ ఎనీ పర్టికులర్ ఎక్స్పీరియన్సెస్ లైక్ నేను ఫుడ్ బిజినెస్లో ఉండాలి అండ్ వాట్? మీరు చాలా బ్రాండ్స్ అంటున్నారు, చాలా బ్రాండ్స్ అయితే లేవు, చిన్న చిన్న బ్రాండ్స్. ఐ థింక్ డౌన్ ద లేన్ 5 years అవుతుంది ఇప్పటికీ F&Bలో ఎంటర్ అయ్యి. సో ఇనిషియల్ ఐ వాజ్ ఇంటూ కార్పొరేట్ అనమాట. ఐ వాజ్ HR. As a HR in I'll never get back to you. It's a UK-based firm. Okay. Cloud brand in start అయింది back in 2021. Cloud Kitchen. Cloud Kitchen in start అయింది. So it's called Love with Biryani. I'm sure many of the people know about the brand. ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న టైం అదే. సో we invested a lot in that Cloud Kitchen. సో మాకు ఎక్స్పీరియన్స్ లేదు. So let's start with a Cloud Kitchen అనుకున్నాం, with a స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అది స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళి కూర్చుంది ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా. బికాస్ వీఆర్ ఆల్సో న్యూ, కంప్లీట్లీ న్యూ. వి స్టార్ట్ ఇన్ డిసెంబర్, ఐ థింక్ 2021 డిసెంబర్లో స్టార్ట్ చేసాం, December 8th or something. First 2 weeks was dull. 8 orders. See, it's a dark kitchen, it's a cloud kitchen, right? And Swiggy, Zomato, obviously, that's where we rely on. ఒక 2-3 weeks పట్టింది అది పికప్ అవడానికి అండ్ పీపుల్ వెళ్ళి ఆర్డర్ చేసుకోవడానికి. బికాస్ ఇనిషియల్లీ స్విగ్గీ జొమాటో కూడా మనకి రేంజ్ ఇవ్వరు డెలివరీస్కి. సో దే స్టార్ట్ 3 kilometers 4 kilometers అలా. సో దే సీ హౌ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. డెలివరీస్ మనం ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి, యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి ఆర్డర్ పికప్ వరకు హౌ మచ్ టైమ్ వీఆర్ టేకింగ్ అనేది ట్రై చేస్తాం. దే ట్రాక్ ఇట్. There is a lot of algorithm that runs in the background for them. Initial మాకు కూడా అర్థమయ్యేది కాదు. Okay. When we check with the POC, ఏంటిది ఆర్డర్స్ రావట్లేదు అది అంటే, so they came down, they trained us, this is how you have to do it. So within I think 1 weekలో we picked up really well. కొంచెం స్ట్రగుల్ అయ్యాము ఇనిషియల్లీ. Okay. సో తర్వాత పికప్ అయ్యాము, it went really well. 31st, December 31st, I think 25th నుంచి we started getting orders in a very good way. December 25th, Christmas నుంచి స్టార్ట్ అయింది. 31st వెళ్ళేసరికి బ్యాంగ్ ఆన్, లైక్ 20 orders per day నుంచి 150 orders per day వెళ్ళాం 1 weekలోనే. బికాస్ మార్కెటింగ్ కూడా అప్పుడే క్యాచ్అప్ అయింది, ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అండ్ ద సేమ్ టైమ్ స్విగ్గీ జొమాటో ఆల్సో కేమ్ అప్ రియల్లీ వెల్. 31st night up to I think 11-11:30, all 4 of our partners, my friends అందరం కలిసి, we were there in the kitchen, we are supporting the team, everything. 31st అయిన తర్వాత అందరం వెళ్ళిపోయాం, అయిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసుకున్నాం, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ రోజు రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాం. సో బై 11 o'clock అగైన్, మార్నింగ్ 11 o'clock Jan 1st కి అగైన్ ద కిచెన్ ఓపెన్.
స్టార్ట్ అయింది 11:30 నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి బికాస్ అందరికి హాలిడే. ఆబ్వియస్లీ బిఫోర్ నైట్ ఎవరికైతే వెళ్ళినాయో సో దే ఆల్ హ్యావ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్, టేస్ట్ ఈస్ అమేజింగ్ అని. ఆబ్వియస్లీ ఫస్ట్ రోజు కూడా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు లంచ్ నుంచి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు వెళ్ళిపోయినాయి అనమాట. ఒక డేకి 180 ఆర్డర్స్ నుంచి ఓన్లీ లంచ్ సెషన్కి 300-400 ఆర్డర్స్ వచ్చినాయి ఒకటేసారి. వావ్. ఫ్రమ్ నోన్ పీపుల్ అనుకోండి, స్విగ్గీ జొమాటో అనుకోండి, అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అందరూ లోపల హ్యాండ్స్ అప్. 3 ఆర్డర్స్, 10 ఆర్డర్స్, 15 ఆర్డర్స్ నుంచి. అప్పుడు నీకు ఎక్విప్మెంట్ యూజ్ అయిందా? ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ లేదు, బికాస్ ఇట్స్ పీపుల్ అగైన్ పీపుల్ అడాప్ట్ అవ్వాలి కదా. అడాప్ట్ అవ్వడానికి కూడా టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా టైం. బికాస్ దీస్ ఆల్ సీజనల్ షెఫ్స్, అందరూ అక్కడెక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళ నోన్. మనం వెళ్ళి ఎక్కడైనా ఒకప్పుడు తినుంటే వాళ్ళని టచ్ చేస్తాం కదా, సో ఏంటి అని చాలా మంది వచ్చిన వాళ్ళు. మాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు పర్సనలీ. ఫర్ మీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆ పార్ట్నర్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ద పర్సన్ హూ ఇస్ ద మెయిన్ పర్సన్, ఐ మీన్ ది ఇన్స్పిరేషన్ ఆర్ సంథింగ్ వాట్ వీ టుక్ ఫ్రమ్, he also doesn't know about the Indian market. And some of them late అయిపోయిందని కొంతమంది క్యాన్సిలేషన్స్ కూడా చేసుకున్నారు. సో ఈ పర్సనలీ కాల్ దెమ్, సో మాకు ఇది ఫస్ట్ టైం, ఇది మేము ఇలా అయింది, సో కెన్ వి కమ్ అండ్ డెలివర్. 4 of us మా కార్స్ తీసుకుని ఒక్కొక్కరు ఒక ఏరియా పెట్టుకున్నాం. నువ్వు గచ్చిపల్లి వెళ్ళు, నేను కూకట్పల్లి వెళ్తాను, నువ్వు మియాపూర్ వెళ్ళు, బిర్యానీలు పెట్టుకుని అసలు బూట్ ఓపెన్ చేస్తే వెనకాల 10 సీట్లో ఒక 10 కవర్స్. సో ప్యాకేజింగ్ వాజ్ రియల్లీ గుడ్ మాది. నేను చూసి అమేజింగ్ ప్యాకేజింగ్. ఈ రోజు కూడా చూడండి, లవ్ విత్ బిర్యానీ డబ్బాలు ఉంటాయి, ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్, కొంచెం పర్పులిష్. సో అది మాకు బ్రాండ్ ఎలివేట్ అవడానికి కూడా చాలా హెల్ప్ అయింది. ఆ కలరింగ్ కానీ, ఆ కలర్ గ్రేడింగ్స్ అవన్నీ. సో వీ టుక్ అ లాట్ ఆఫ్ కేర్ ఇన్ ప్యాకేజింగ్. సో ఈ రోజు కూడా ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, మా రిలేటివ్స్లో వాళ్ళ మదర్స్ కానీ, అరే మీ డబ్బా ఇంకా ఉందరా ఇంట్లో, పప్పులు పెట్టుకోవడానికి దానికి ఆ డబ్బాలు యూస్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ బ్రింగ్ ఇట్ అప్. తరుణ్ భాస్కర్ గారు ఈజ్ అ క్రేజీ ఫుడీ ఆయన. సో ఆఫ్ లైట్ రీసెంట్లీ తామర పెట్టిన తర్వాత 3 times వచ్చారు ఆయన. సో ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. పిలిచిన వెంటనే వచ్చారు ఆ లాంచ్ అయిన తర్వాత. అండ్ ఆయన అంతా ఫుడ్ అని తిన్నారు, అంటే ఫ్యామిలీ కేమ్ డౌన్, ఫుడ్ అని తిన్నారు. దెన్ ఐ వాజ్ ఇన్ ద కిచెన్. సో ఆయన వెళ్ళిపోతున్నారని తెలిసింది. సో దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ హౌ ఇస్ ద ఫుడ్ తరుణ్ గారు అంటే ఎక్సెప్షనల్లీ వెల్. అసలు తలపకట్టి బిర్యానీ అయితే, సో హీ గేవ్ అ వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. దెన్ ఇన్ ద కాన్వర్సేషన్ కేమ్ అప్ లైక్, ఏంటి మీరు బిఫోర్ ఏం చేశారో అని యాజ్ అనమాట. లవ్ విత్ బిర్యానీ ఉండేది లాంగ్ టైం బ్యాక్. అండ్ మీరా పెట్టింది లవ్ విత్ బిర్యానీ అంటే, ఏమైపోయింది, వాట్ హ్యాపెన్ టు యూ గైజ్? అసలు రీసెంట్గా కూడా ఎప్పుడో నేను సర్చ్ చేశాను లవ్ విత్ బిర్యానీ అని చెప్పి, దొరకలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ గైజ్ డిసపియర్డ్ అని సైడ్. లేదు, వి సైడ్ ఛాలెంజెస్ ఉన్నాయి అది ఇది, సో సమ్హౌ వి కెన్ డూ ఇట్ అని. ఓకే సైడ్. ఇప్పటికి మా మదర్ ఇంట్లో ఆ డబ్బా ఇంకా ఉండాలనే అలానే స్టోర్ చేసి పెట్టుకున్నారు, అందులో వాడుతున్నాం. సో అంటే వై ఐమ్ బ్రింగ్ దిస్ టాపిక్ ఇస్, అలా ఫుడ్ గ్రేడ్ టిన్స్ ఉంటాయి ఆఫ్ లైట్. ఇప్పుడు మీరు తెచ్చుకున్నా సరే, మనం ప్లాస్టిక్ ఉంటాయి లేదా బయోడిగ్రేడబుల్ ఉంటాయి, అవన్నీ. బ్యాక్ 4-5 years బ్యాక్ ఇట్ సెల్ఫ్ వి ఇన్వెస్టెడ్ లాట్ ఇన్ అ ప్యాకేజింగ్. సో ఆ బాక్స్ కూడా చూస్తే దేర్ ఇస్ అ గిఫ్ట్ బాక్స్ అనే కాన్సెప్ట్ అప్పట్లో తీసుకొచ్చాం. ఇది బిర్యానీ గిఫ్ట్ బాక్స్. సోలో బాక్స్, సోల్ ప్యాక్స్ ఉన్నాయి, రెగ్యులర్ 750 ml, 1000 ml boxes takeaways ఉన్నాయి. On top of it we have a box called gift box. బిర్యానీలో గిఫ్ట్ కాన్సెప్ట్ అది. సో ఐ థింక్ that's where we started the F&B. And a very hard lesson also we learned. 1 year, I think 11 months, 1 year నడిచింది మళ్ళీ అది కూడా. అంటే it was going really well. You won't even imagine the numbers. ఈరోజు ఒక మిడ్ స్కేల్ రెస్టారెంట్ ఎంత బిజినెస్ చేస్తుందో, వీ యూస్ టు డూ దాట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ బ్యాక్ ఇన్ 2022. అసలు వీ యూస్ టు క్లాక్ ఇన్ 40-50 lakhs per month just selling a biryani. So there are societies, my home puja కానీ, big communities ఉన్నాయి.
they used to have these events, Women's Day అని ఆ events అన్నీ ఉండేవి. ఆ ఈవెంట్స్లో so generally keep food or something or some kind of food ఏదైనా పెట్టాలి because వచ్చిన గెస్ట్ అనగా. సో someone in the community came up with an idea. సో ఇలా చూసాం బాక్స్ చాలా బాగుంది ఇది, లెట్స్ డూ this time ట్రై చేద్దాం అన్నారు. సో దే ఆర్డర్డ్ 500 గిఫ్ట్ బాక్స్ బిర్యానీస్ అనమాట. ఓకే. అసలు సర్ప్రైజ్డ్ మేము ఫస్ట్ ఏంటి అసలు ఈవెంట్ ఏంటి, మై హోమ్ పూజ వాజ్ జస్ట్ స్టార్టెడ్ అప్పుడే ఒక 1.5 year 2 years అవుతుంది అప్పుడు స్టార్ట్ అయ్యి. సో దే సెడ్ వీ వాంట్ టు డూ దిస్, మాకు ప్యాకేజింగ్ అంత బాగుంది, ఫుడ్ కూడా ఆబ్వియస్లీ బాగుంటుంది, వీ వాంట్ టు ట్రై, మీరు మాకు ఆన్ టైం ఇవ్వండి చాలన్నారు అంతే. ఓకే, వీ టుక్ యాజ్ అ ఛాలెంజ్, చేసాం 450 బాక్సెస్ చేసాము, చేసి డీసీఎం బుక్ చేసాము అది పంపించడానికి అన్ని బాక్సెస్కి. అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అక్కడి నుంచి ద బ్రాండ్ వెంట్ రియల్లీ రియల్లీ వెల్. The main success for our Love It Biryani at that point is it's not about the digital marketing, it's not about the outdoor marketing, it's more about the recipes. So we made a ratio of the biryani masala, ఎంత క్వాంటిటీ ఉండాలి. సో ఈవెన్ ఇప్పుడు కూడా ఫోన్లో అన్నీ ఉంటాయి అవన్నీ అలానే. సో పాయింట్ డెసిమల్స్లో కూడా గ్రామ్స్ ఎంత వేయాలనేది కూడా ఉంది అందులో. సో వీ నెవర్ హ్యావ్ గివెన్ దట్ రెసిపీ టు ద షెఫ్స్. నేనే చేసామండి. అవుట్ ఆఫ్ ఆల్ 4 of the partners, ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద రెసిపీస్. సో నేనే ఒక రోజు కూర్చొని వీక్కి ఏం కావాలో మొత్తం గ్రామ్స్ సహా ఒక రూమ్ లో కూర్చొని మొత్తం మసాలాస్ ఒకటి వేసి వీ యూస్ టు మేక్ ఇట్. సో అలా ప్యాకెట్స్ అని చేసి ఇచ్చేస్తే వాళ్ళు గ్రైండ్ చేసుకొని they'll know the procedure. Procedure train చేసాం. They know the procedure, but what goes into it, they're not aware of. So adi main success is for that. So those the costing దగ్గర వచ్చినప్పుడు, so this masalas అవి ప్రతిదీ మేము we went too high, way too high. So end of the day it's all about money again. So initially గా బాగుంటుంది, 4-5 lakhs వేసాం అందరం కలిసి, అంటే పెయిన్ తెలిసేది కదా. Down the lane, we're clocking those huge numbers. Swiggy actually, they came down to acquire the brand. Avuna? They came down to acquire the brand. Wow. They have multiple discussions happened with the South Indian sales head. Multiple meetings అయినాయి. But we are on a high. A little high లో ఉన్నాం. So obviously, of course, అరే పెట్టిన 6-7 months కే ఇంత క్లిక్ అయ్యాం. The people are coming down and are not talking to us. I think there's something in our brand. So we thought, let's wait for some more time. Okay. ఇంకొంచెం వెయిట్ చేద్దాం, లెట్స్ డూ సమ్ మోర్ గుడ్ నెంబర్స్ అండ్ ఆల్. అప్పుడు లెట్స్ కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, చూద్దాం. అప్పుడే కదా ఇట్స్ టూ ఎర్లీ ఫర్ అస్ అనేది వి థాట్ ఆఫ్. దే వర్ బ్యాక్ ఆఫ్ అస్ ఒక 2 months 3 months వచ్చారు వాళ్ళు కూడా. అవి సైడ్లో లేదండి అదేం లేదు. సో స్విగ్గీ యాక్సెస్ కిచెన్స్ అని ఉంటాయి, దే హ్యావ్ దర్ ఓన్ బ్రాండ్స్, దే డెలివర్. సో దే హ్యావ్ గివెన్ అ సెకండ్ ఆప్షన్ సేయింగ్ దట్ we'll open the doors for your brand to access to take up space in Swiggy access kitchens లో. కంప్లీట్ గా మీరు ఎక్కడ కావాలి, ఎంటైర్ నార్త్ ఇండియా కావాలి తీసుకోండి, ఎక్కడ కావాలి తీసుకోండి అని చెప్తారు. సో దే హావ్ షోన్ ఆల్ ద కిచెన్స్ ఇన్ హైదరాబాద్. సో దిస్ ఇస్ హౌ వి ఆపరేట్. ఈ స్పేస్ మీకు ఇస్తాం, ఈ స్పేస్ మీకు ఇస్తాం అని గివెన్ మెనీ ఆఫర్స్. You turned on everything. అన్ని ఆపేసి అసలు ఏం వద్దు, వి టర్న్ డౌన్ ఎవ్రీథింగ్, ఏమొద్దు, లెట్స్ ఎలా అయితే ఓన్గా స్టార్ట్ చేసామో అలానే సంథింగ్ విల్ బిల్డ్ ఇట్ టుగెదర్. ఏం చేయొద్దు ఇప్పుడు అనేది అలానే వెళ్ళాం ముందుకి. 6 months డౌన్ ద లైన్ అక్కడి నుంచి ద టిపికల్ పార్ట్నర్ ఇష్యూస్ వస్తాయి కదా. వస్తాయి ఆబ్వియస్లీ. ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను, నలుగురు పార్ట్నర్స్ అంటే. సో పార్ట్నర్ ఇష్యూస్ వచ్చినాయి, స్టార్ట్ అయింది, చిన్నగా స్టార్ట్ అయింది. ఆ చిన్నది బికాస్ see again, everyone is very close circle, close friends అన్నమాట. So it doesn't నేను బ్రిడ్జింగ్ ఇన్ ఉండేవాడిని నలుగురిలో. నేను బ్రిడ్జింగ్ ఫ్యాక్టర్ అనమాట. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ మై HR బ్యాక్గ్రౌండ్. మై నేచర్ ఈస్ ఆల్సో సంథింగ్ లైక్ వద్దు పీపుల్ మేనేజ్మెంట్ అది ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడైతే ఐ వాంట్ స్టెప్ ఇన్ అప్పుడు స్టెప్ ఇన్ అయ్యేవాడిని. సో ఐ ట్రైడ్. సో పార్ట్నర్ ఇష్యూస్ అంటే ఏ విషయాలు కూడా లేదు మీకు? ఇట్స్ మోర్ అబౌట్ ఆపరేషన్స్, డే టు డే ఆపరేషన్స్ కానీ అదనేసి అందరికీ డిపెండెన్సీస్ ఉంటాయి. సో నాకు ఇంకో వర్క్ ఉంటుంది, ఇంకో పార్ట్నర్ ఇంకో వర్క్ ఉంటుంది. సో డిస్పైట్ ఆఫ్ ఇంత బిజినెస్ అవుతుంది, ఇంత నెంబర్స్ అవుతుంది, నాట్ మేకింగ్ మనీ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. బట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా అని క్లౌడ్ డార్క్ కిచెన్స్లోకి వచ్చాం. ఆ ఎక్స్పీరియన్స్ వెళ్దాం కదా అని అది జరగడం పక్కన పెట్టేసాను. ఇక్కడతోనే అంతా అయిపోయింది. లిటరలీ ఎవ్రీథింగ్ స్టాప్ దేర్. సో దెన్ వి థాట్ లేదులే, ఇంత కష్టపడి మనీ రావట్లేదు,
మళ్ళీ చూస్తే ఇక్కడ ఇష్యూస్ వచ్చినాయి. సో లెట్స్ నాట్ గో ఫార్వర్డ్. అప్పుడు స్విగ్గీకి ఇద్దాం అనిపించలేదు మీకు లైక్ ఆ టైంలో ఆ పాండు ఈగోస్ ఈగోస్ వచ్చినాయి ఈగోస్ వచ్చేసి తెలిసిపోయి అంటారు వాళ్ళు. ఈగోస్ వచ్చేసినాయి ఇంకా అందరికి. సో ఈగోస్ వచ్చినా సరే వీఆర్ స్టిల్ అందరం మాట్లాడుకుని ఇప్పటికి కూడా. దాని తర్వాత we took a decision of so one of the partner exited completely. The other two partners they stayed. So 3 of us started Aura. అలా స్టార్ట్ అయింది అనమాట ఔరా అనేది. మీరు ఇనిషియల్ గా 1 crore ఫర్ క్లౌడ్ కిచెన్ ఖర్చు పెట్టారు కదా. సో 1 crore లో మీకు ఎవ్రీ మంత్ బర్న్ చేస్తుండేవాళ్ళ మీకు హౌ మచ్ వుడ్ యూ యూస్ టు బర్న్ బ్రేక్ ఈవెన్ అయ్యేవాళ్ళు ఎట్లుండేది? యాజ్ వీఆర్ టాకింగ్ సో వెరీ థిన్ లైన్స్ ఉంటాయి కదా. అవును, వెరీ థిన్ లైన్స్. అండ్ దోస్ థిన్ లైన్స్ కూడా మనకి ఎప్పుడైతే డైనింగ్ లో ఉంటామో దోస్ థిన్ లైన్స్ అనేది కనిపిస్తుంది. వెన్ యూఆర్ ఇన్ డార్క్ కిచెన్ ఆ థిన్ లైన్స్ కూడా ఉండవు. నెగటివ్స్ లో రన్ అవుతుంది, లిటరలీ నెగటివ్స్ లో. Out of those 1 year that we had a cloud kitchen, I think there is only 1 month we were in positive. అవునా? 1 month మనీ చేసింది అంతే. అది కూడా హార్డ్లీ ఐ వుడ్ సే జస్ట్ డార్క్ కిచెన్కి అంత వచ్చింది అంతే. యాజ్ ఐ వాజ్ సేయింగ్ 5 to 6 lakhs వరకు బర్న్ అయితే అయ్యేది ఎవ్రీ సింగిల్ మంత్ బర్న్ అయితే అయ్యారు. ఆల్మోస్ట్ మీకు 2 crores అయిపోయింది ఆ బ్రాండ్ మీద. ఆల్మోస్ట్ 1.8 వరకు అయింది. 1.8 వరకు ఇస్ వాట్ వీ బర్న్. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ లెసన్ డౌన్ ద లైన్. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే అంటే దెర్స్ అ వెరీ ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఆ సపోర్ట్ లేకపోతే ఇంత లాసెస్ అయినా సరే ఇంత లాంగ్ ట్రావెల్ చేయము. ఇట్స్ మెనీ స్టోరీస్ ఉన్నాయి చాలా అక్రాస్ ద కంట్రీ, చాలా స్టోరీస్ ఉంటాయి. సో దే స్టార్ట్ బిజినెస్. సాటర్డే సండే వస్తే ఆబ్వియస్లీ 10-20% ఆఫ్ ద పాపులేషన్ బయటకు వచ్చి తింటారు. సో ఆబ్వియస్లీ క్రౌడ్ ఉంటుంది, వీళ్ళు ఉంటుంది. See, Friday, Saturday, Sunday is not the business. Exactly. Monday to Thursday is the business. Friday, Saturday, Sunday ఎక్కడైనా బిజీ ఉంటుంది. బోనస్ అది. Those 3 days are bonus. అది యావరేజ్కి హెల్ప్ అవుతుంది. బట్ మండే టు థర్స్డే ఈజ్ ద రియల్ టెస్ట్, రియల్ బిజినెస్. జస్ట్ లైక్ మూవీస్, మండే టెస్ట్ ట్యూస్డే టెస్ట్ అంటే చూసారా? 100% మండే టు థర్స్డే మనం బిజినెస్ చేసిన రోజే వీఆర్ సక్సెస్ఫుల్. ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తున్నారు అంటే దట్స్ ద బిజినెస్. మన ఫుడ్ కస్టమర్ దగ్గరికి వెళ్తుందంటే ఆఫ్ కోర్స్ there's nothing in it. అయితే నేను కిచెన్స్ గురించి మాట్లాడతాను. నేను ఒకటి విన్నానండి యాక్చువల్లీ ఏంటంటే సీనియర్ షెఫ్లు ఉంటారు కదా, వాళ్ళు జూనియర్ షెఫ్లు ఉంటారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతారని, కొన్నిసార్లు కొడతారని నేను ఇలాంటివి విన్నాను. నిజమేనా ఇది? Partly it is true. It never happened in my kitchens. Fortunately, it never happened. But నేనైతే బయట ఇప్పుడు మా సర్కిల్ ఉంటారు కదా, మన ఈకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటాం. సో దే సే దట్ yes, it happens. Because it's an unorganized sector first of all. It's not like properly trained chefs. అందరూ properly trained chefs కాదు. So నేను to be frank చెప్తా, 50-60% of the chefs they come from ఒడిశా నుంచి, కోల్కతా నుంచి, జార్ఖండ్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ట్రైన్ అయ్యి అలా కుక్ చేసేసిన వాళ్ళు చాలా మంది. సో ఆర్ తెలుగు పీపుల్ మన వాళ్ళు ఏం చేస్తారంటే దే ప్రాపర్లీ గెట్ ట్రైన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేస్తారు. సో దే డూ అప్ ఆల్ ద కోర్సెస్. గోవా వెళ్ళండి, మారిషస్ వెళ్ళండి, ఆర్ గో టు ఎనీ అదర్ సెషల్స్ కంట్రీస్ వెళ్ళండి. ఆల్ ద టాప్ రిసార్ట్స్ లో ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. చెఫ్స్ అనుకోండి, ద మేనేజర్స్ అనుకోండి. సో ఐ పర్సనలీ హావ్ సీన్ దెమ్. సో తెలుగు మాట్లాడుకుంటే వచ్చి మీ తెలుగు వాళ్ళని అడిగిన రోజులు చాలా ఉన్నాయి బయట రిసార్ట్స్ లో అక్కడ ఇక్కడ. బట్ మన దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ లైక్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కొంచెం, బికాస్ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి. అండ్ డిఫరెంట్ బికాస్ దేర్ ఆల్ 7th class, 5th class, 10th class పాస్ అయిన వాళ్ళు చాలా వరకు. సో కొంచెం ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. సో ఆ హైట్ ఆఫ్ అ మూమెంట్లో ఏమవుద్దంటే నీది నాది అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ మూమెంట్లో ఏమవుద్దంటే ఆ సీనియర్ షెఫ్స్ కి, జూనియర్ షెఫ్స్ కి, సో ఆ గ్రూపిజమ్స్ అనేది ఇవంతా క్వైట్ కామన్. కిచెన్ పాలిటిక్స్ మామూలు పాలిటిక్స్ కాదు అంత అనమాట. ఇప్పుడు నేను అన్నా అనుకోండి, వీడు వస్తాడు చేశాడని నేను చేశాను, జస్ట్ లైక్ స్కూల్ అనమాట. స్కూల్ అరే మేడం నేను చేశాడని చేశాను, సార్ నేను చేశాడని చేశాను, అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. బట్ అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హౌ దట్ హ్యాపెన్స్ అంటే మనం కిచెన్ లో ఉండి మనం హైరింగ్ టైంలోనే ప్రాపర్ పర్సన్ ని మనమే స్క్రీన్ చేసి హైర్ చేసుకుంటే there shouldn't be any kind of problems. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మినిమైజ్ అవుతాయి. ఎప్పుడు జీరో అవుతాయి, జీరో ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, బికాస్ ఇట్స్ ఆల్ ఎమోషన్స్ అంతా నువ్వు నేను అనే టాపిక్ లోనే వస్తుంది అనమాట. సో ఇట్ హ్యాపెన్స్. మా రెస్టారెంట్లో ఎప్పుడు అవ్వలేదా అంటే నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు, మా వరకు రాలేదు. వీ హ్యావ్ 23-24 odd SOPs ఉన్నాయి. We train them really well.
అంటే ఏది ఏం చేయాలి, ఆన్ టైం శాలరీ ఇవ్వడం కూడా ప్రాబ్లమ్ ఇందులో ఇండస్ట్రీలో. అవునవును. మేము ఎవ్రీ 10th అలా శాలరీస్ ఇస్తాం. 10th ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకని దే ఆర్ పర్పస్ఫుల్లీ సమ్ ఆఫ్ దెమ్ శాలరీస్ డిలే చేస్తారు టు రీటైన్ ద స్టాఫ్, టు రిటైన్ దిస్. టు రీటైన్ చేసుకోవడానికి. బట్ ఎన్ని చేసినా సరే ఇట్స్ అ వే ఆఫ్ మనం లోపల ఉండి వాళ్ళతో మాట్లాడుతూ చేసుకుంటేనే. వన్ ఆఫ్ మై హెడ్ షెఫ్ ఈస్ సేయింగ్ అనమాట రీసెంట్లీ, అంటే 1 year అవుతుంది, ఏంటి నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అని ఏదో డిస్కషన్ వస్తే ఈస్ సేయింగ్ హీ హాస్ 20 years of experience. 20 years of experience, a head chef. He only said one thing. ఈ 20 yearsలో ఈ లాస్ట్ 1 year నేను నా టాలెంట్ లేకపోతే నా వే ఆఫ్ వర్కింగ్ది ప్రశాంతంగా, నా వెనకాల ఒక ఓనర్ వచ్చి నన్ను కొడతాడు, ఓనర్ వచ్చి ఒకటి బూతులు మాట్లాడతాడు అనేది లేకుండా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాము. ఐ థింక్ అది ఏమవుతుందంటే దట్ కమ్స్ అవుట్, ఐ మీన్ ప్రొడక్ట్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కిచెన్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. కరెక్ట్. సో ఆ కోర్ బేసిక్స్ కట్ చేసుకుంటే ఇనిషియల్లీ ఇప్పుడు నేను ఎంత చెప్పినా లేకపోతే ఇంకొకరు ఎంత చెప్పినా సరే మేము అదే స్టేజ్ నుంచి వచ్చాం. ఆ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు మేము చాలా మిస్టేక్స్ అయినాయి. బట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. ఆ పేషెన్స్కి మనీ కూడా యాడ్ అవ్వాలి ఆబ్వియస్లీ. పేషెన్స్ ఉంటే సరిపోతే కదా. సో పేషెన్స్ వెనకాల క్యాష్ ఫ్లో కూడా కావాలి. సో దట్ వే ఐ థింక్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్టెడ్ రియలీ వెల్. సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. F&B, FMCG వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యూరేటింగ్, ఈ క్యూజిన్ క్యూరేట్ చేయడంలో మీరు చాలా ట్రావెల్ చేశానని చెప్పారు కదా సౌత్ ఇండియా మొత్తం. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు వాట్ డిడ్ యూ ఫైండ్ ఫ్యాసినేటింగ్ అబౌట్ సౌత్ ఇండియన్ ఫుడ్? As Indians, first of all, our bodies are tropical bodies. So tropical bodies and we get adjusted to our weather conditions. So India being a blessed country, we have all 4 seasons supporting the farmers or supporting our day-to-day livelihood. So ivanni avutha untayi. And especially coming to South India, we are even more blessed because we have everything available in our vicinities. Farming is the base for the South India. I think being a tropical body, manadi, so ghee, coconut and spices. These are actually our bases. From our childhood, పుట్టినప్పటి నుంచి ఆ నెయ్యి పెట్టడం కానీ ఆర్ కొబ్బరి చట్నీలు చేయడం కానీ స్పైసెస్ ఇవన్నీ ఇస్ క్వైట్ కామన్ డే టు డే బేసిస్. Those all came from our ancestors. They're all proven. So this is where I think I'm a true fan of South Indian food because being a South Indian, obviously, Same here. South Indian food is like day to day, morning, madhyanam, breakfast, lunch, dinner, anni cover chestam. There's a very occasionally we explore other food gaani. So that's where the fascination of South Indian, because ఇంట్లో అమ్మ కుక్ చేస్తా ఉంటే అరోమాస్ వస్తూ ఉంటే బయటికి. సో ఆబ్వియస్లీ దట్ వేర్ ఇట్ కిక్స్ ఇన్. దోశలోకి నాన్ వెజ్ తినడం లేదా చట్నీలు తినడం ఇవన్నీ ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో ఆబ్వియస్లీ సౌత్ ఇండియా అనేది మన పేరెంట్స్ ఆ టైంలో బీయింగ్ దోస్ 80s 90s కిడ్స్, ఆ టెంపుల్స్ అనేది చాలా టెంపుల్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. దర్శనాలకు వెళ్ళి చిన్నప్పటి నుంచే మనకు కామన్ తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒక తీర్థయాత్ర తీసుకెళ్ళినట్టు లైన్గా 3-4 టెంపుల్స్ తీసుకెళ్తారు. టెంపుల్స్ దగ్గర ఉన్న ఫుడ్ ఒక అప్పట్లో ఇప్పుడు కూడా బాగుంటాయి. హిట్స్ డిఫరెంట్. ఇట్ హిట్స్ రియల్లీ రియల్లీ వెల్. ఒక దోశ తింటే ఒక ఇడ్లీ తిన్నా వచ్చే కిక్ వేరే తిన్నా రాదు అది. సో ఆ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దాట్ పాయింట్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఆ సౌత్ ఇండియన్ ట్రావెల్ చేయడం, పేరెంట్స్తో అలా ట్రావెల్ చేయడం. సో అలా ఇట్ క్యారీడ్ అప్ టు కాలేజ్కి వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయింది. ఆఫ్టర్ దట్ తర్వాత ఫ్యామిలీస్తో ట్రావెల్ చేయడం, కజిన్స్ అందరం కలిసి ట్రావెల్ చేయడం. ఆ టైంలో మనకి ఫుడ్ గురించో దాని గురించి పెద్ద నాలెడ్జ్ ఉండదు. బట్ ఇట్ స్లోలీ డెవలప్స్ ఇన్సైడ్. అది అలా డెవలప్ అయ్యి మనకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ అనుకోండి, మనకు వచ్చిన ఛాన్సెస్, చాయిసెస్ అన్నీ చూసుకొని అది ఒక పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చేసరికి అదొక ప్యాషన్ కింద స్టార్ట్ అవుతుంది. ఆ టెంపుల్ విజిట్స్ చిన్నప్పుడు, అక్కడ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్, తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మాత్రం బయటికి వెళ్ళినప్పుడు తినేవి. సో ఇవంతా ఏంటంటే ఇట్స్ అ జర్నీ. ద జర్నీ అనేది ఒక పర్టికులర్ డేలో మార్నింగ్ లేచిమంటే స్టార్ట్ అయ్యేది కాదు. స్లోలీ బిల్డ్స్ అప్ ఇన్సైడ్. అలా స్టార్ట్ అయ్యి ఒక పాయింట్కి వచ్చేసరికి ఐ థింక్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్యాషన్ టు స్టార్ట్ సంథింగ్. లాట్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న సౌత్ ఇండియన్ ప్యాషన్ అనేది అది ఇంకా డీప్ రూట్స్కి వెళ్ళిపోయింది అనమాట. బై అబ్జర్వింగ్ ద పీపుల్. టేస్ట్ పక్కన పెట్టేసి బై అబ్జర్వింగ్ ద పీపుల్. టేస్ట్ ఆబ్వియస్లీ దే ఆర్ రియల్లీ గుడ్.
Yeah. There are some hidden gems in South India, which doesn't require any kind of marketing. Yeah. By default, crowd ఉంటారు ఎప్పుడు వెళ్ళినా సరే. Which are కొన్ని ఎగ్జాంపుల్స్? Yeah. So first being, obviously, to be frank, entire South Indiaలో బెస్ట్ ఫుడ్స్ అంటే ఫుడ్ అంటే పిచ్చి అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి హైదరాబాద్. Yeah. At any given point of time, Yeah. food అనేది mad. Yeah. Second is Madurai. Madurai. Madurai is like, mad stuff అనమాట. Mad అంటే mad stuff. మనం ఇక్కడ ఇడ్లీ చట్నీస్ అవన్నీ తింటాం పొద్దున్న లేస్తే. అక్కడ ఇడ్లీ మంచిగా నాన్ వెజ్ కర్రీస్, మటన్ కర్రీ, పరోటాస్ ఆర్ క్వైట్ ఫేమస్. సిటీ ఎలా అంటే ఇట్స్ లైక్ తుంగా నగరం అంటారు, సిటీ దట్ నెవర్ స్లీప్స్, మదురైని. సో మీనాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనంకి వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ అ స్మాల్ ఐటినరీ దట్ వీ ప్రిపేర్డ్, మా కజిన్స్ అందరం కలిసి. సో వీ ఎక్స్ప్లోర్డ్ ద ఫుడ్ స్పాట్స్. మార్కెట్స్లో తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆ లోకల్ మార్కెట్స్, స్పైసెస్ కానీ అక్కడ లోకల్గా ఫుడ్ ఏదైతే చాలా బాగుంటాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. 11 o'clock వరకు ఆ స్ట్రీట్స్ అన్ని మనలాగే హైదరాబాద్ లాగే స్ట్రీట్స్ అన్ని బిజినెస్ నడుస్తూ ఉండేవి. కరెక్ట్గా 11-11:30 అన్ని షటర్స్ అన్ని క్లోజ్ అయిన వెంటనే ఫుడ్ స్టాల్స్ ఓపెన్ అయ్యాయి. అప్పుడే ఆ స్ట్రీట్కి ఒక 9 o'clock 8:30కి మేము లోపలికి వెళ్ళేవాళ్ళం. అంతా క్లోజ్ అయిపోయాక బయటకు వచ్చేవాళ్ళం. వచ్చేసే టైంకి క్రౌడ్ ఉండేవాళ్ళు. అయ్యి ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఈ క్రౌడ్, ఒకటేసారి ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూస్తే పరోటాస్, చికెన్ సాల్నా, మటన్ సుక్క, చికెన్ సుక్క, అసలు ఇంక మ్యాడ్ స్టఫ్ అనమాట. అప్పుడు స్టార్ట్ అయిన ఫుడ్ మార్నింగ్ 5 వరకు రన్ అవుతుంది అక్కడ. ఇంకా రన్ అవుతూనే ఉంటుంది బిజినెస్. ఓల్డ్ సిటీ లాగా, జస్ట్ లైక్ ఓల్డ్ సిటీ. మనం ఓల్డ్ సిటీకి మార్నింగ్ 3 o'clock 4 o'clock వెళ్తాం. ఇప్పటికి కూడా మేము ఆ షాదాబ్ ఇప్పటికి కూడా రెగ్యులర్గా వెళ్తాం. మా కజిన్స్ ఎవరు వచ్చినా యూఎస్ నుండి ఫస్ట్ గో టు స్పాట్ ఇస్ షాదాబ్. అది మా ఇంట్లో అయితే తిడతారు, అది ఇక్కడి నుంచి ఆ మూలకి ఏం వెళ్తారా అంటే. ఫుడ్ అంతే, ఫుడ్ ఈజ్ వాట్ ఇట్ పుల్స్ యూ పర్టికులర్ ప్లేస్. తారి, బేజా ఫ్రై, క్రేజీ ఉండాలి, క్రేజీ ఫుడ్ అవన్నీ. అసలు హైదరాబాద్, మదురై is something I think, నాకు పర్సనలీ దోస్ ఆర్ మై ఫేవరెట్స్. అండ్ మదురైలో there are అక్కడంతా మెస్ ఉంటాయి, మెస్లు ఎక్కువ, మెస్ కల్చర్ చాలా ఎక్కువ ఇప్పటికి కూడా. అది అలానే క్యారీ అవుతాయి ఎప్పటికి నాకు తెలిసి. కుమార్ మెస్, అమ్మ మెస్ అని ఉంటాయి రెండు. దర్ లైక్ కాంపిటీటర్స్, వాడు ఎక్కడ ఉంటే వీడు అక్కడ ఉంటాడు. ఈ రెండు ఆపోజిట్ లైన్స్లో ఉంటాయి చాలా వరకు. టు బి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దే ఆర్ ప్యూర్ నాన్ వెజ్ మెస్లా. మేము వెళ్ళిన కజిన్స్ లో ఒకరు వెజ్ ఉన్నారు. మై బ్రదర్, యంగర్ బ్రదర్ ఇస్ at that point of time he's having only veg food. సో వీ ఆర్డర్డ్ ఎవ్రీథింగ్. మెనూలో ఉన్న ఆల్మోస్ట్ ఒక 80 items ఉంటే ఒక 20 items ఆర్డర్ పెట్టేసాం. దేర్ పోర్షన్ సైజెస్ ఆర్ వెరీ వెరీ స్మాల్, చిన్న స్మాల్ ప్లేట్స్. ఎంటైర్ మీకు తమిళనాడు అంతా పోర్షన్ సైజెస్ ఆర్ రియలీ స్మాల్. ఐటమ్ ప్రైస్ ఆల్సో స్మాల్, because that gives us a option of exploring food. మన దగ్గర చూడండి అన్ని బల్క్ లో ఉంటాయి, ఎంత ఉంటాయి, ఒకరు తిన్నామంటే అక్కడ అయిపోయింది. బట్ ఇఫ్ యూ గో టు తమిళనాడు, అక్కడ ఏంటంటే అన్ని స్మాల్ పోర్షన్స్. వాళ్ళకి మార్జిన్స్ కూడా వర్కౌట్ అవుతాయి, మార్జిన్స్ వర్కౌట్ అవుతాయి వెరీ వెల్. సో అలా ఒక 20 items అన్ని ఆర్డర్ పెట్టాం. మై బ్రదర్ ఆర్డర్డ్ ఏదైనా వెజ్ ఐటమ్స్ ఇవ్వండి అంటే, సారీ సార్, వీఆర్ ప్యూర్ నాన్ వెజ్ అన్నాడు. అది వితౌట్ ఎనీ హెసిటేషన్ ప్యూర్ నాన్ వెజ్ అన్నాడు. ఓకే, దట్స్ ఫైన్, బట్ హీస్ ఇన్ అ స్ట్రిక్ట్ డైట్. సో అలా అని చెప్పి వీ గాట్ సంథింగ్ ఫర్ హిమ్ ఫ్రమ్ ద కిచెన్. ఓనర్ అక్కడ కనిపిస్తే అడిగితే, ఓకే లోపల మాకు స్టాఫ్ ఫుడ్ ఉంది, మీకు ఓకేనా అన్నాడు. ఇచ్చారు. దాట్ ఈస్ ఆల్సో సూపర్ టేస్టీ అనమాట. స్టాఫ్ ఫుడ్ తిన్నావా? ఆప్షన్ లేదు, స్టాఫ్ ఫుడ్ తిన్నాడు, బాగుంది, మేము తిన్నాం, బాగుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆల్ ద నాన్ వెజ్ డిషెస్ దట్ వి ఆర్డర్డ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ 10 out of 10. Quail, mutton, chicken, egg, anything that we ordered, అన్ని అమేజింగ్లీ వెల్ అనమాట. అండ్ పీపుల్ ఆర్ సో వెల్కమింగ్ దేర్. మేము వెళ్ళి అడిగాము, వీ వాంట్ టు సీ ద కిచెన్ అని. ఓనర్ అక్కడ బయట కానీ ఉన్నారు. అండ్ కలిసి ఇలా సో అండ్ సో మాకు రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, అండ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ తమిళనాడు. సో ఈ రూరల్ ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో చాలా బాగుంది, ఫుడ్ ఈజ్ అమేజింగ్. ఐ నో కిచెన్స్ లోపలికి ఎంటర్ అవ్వని ఎవరం తెలుసు, బట్ విత్ యువర్ పర్మిషన్ అయినా ఓకేనా వెళ్ళొచ్చారు. ఆయన తీసుకెళ్ళాడు. ఈ వాక్డ్ అరౌండ్ ఎవ్రీథింగ్, ఎంటైర్ ప్లేస్. అండ్ హైజీన్ వాజ్ మెయింటైన్ రియల్లీ వెల్. చాలా బాగుంది హైజీన్ అంతా. ఏరెందర్ అన్ని బిజీ టైంలో ఎనీ రెస్టారెంట్స్, ఎనీ కిచెన్స్ కొంచెం హడావిడి ఉంటుంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్.
కొంచెం ఆ హైజీన్ కొంచెం స్లైట్లీ కాంప్రమైజ్ అవుతుంది ఒక పీక్ అవర్ ఒక 1 అవర్లో. బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ విల్ బీ సూపర్ గుడ్. సేమ్ లైక్ అక్కడ కూడా అలానే ఉంది. బట్ ద సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఇస్ టేస్ట్. అన్ని డిషెస్ ఎందుకు అంత బాగా వచ్చినాయి అనేది చూస్తే వాట్ దే డూ ఇస్ మనలాగా మేము చేసినట్టు కొంతమంది కార్పొరేట్ కిచెన్ చేసినట్టు దిర్ ఇస్ నో రేషియోస్ అవి ఏమి ఉండవు. రేషియోస్ సంథింగ్ అసలు దే నెవర్ ఫాలో రేషియోస్. చేతికి అందాజుగా ఎంత వస్తే ఆ చేతికి అంత వేసేస్తూ ఉంటారు, అయిపోయింది అంతే. బట్ అలా అని ప్రతి డిష్లో అలా సేమ్ మసాలా వేయరు. ఏ డిష్కి ఆ డిష్ సెపరేట్గా ఉంటుంది. అండ్ జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎలా అయితే ఇరానీ బిర్యానీస్ అవన్నీ ఎంత ఫేమస్, మనకి బాస్మతి రైస్ చేస్తాం. అక్కడ ఏంటంటే దే డూ విత్ దేర్ ఓన్ రైస్ దట్స్ కాల్డ్ సీరగ సాంబార్. సీరగ సాంబార్ రైస్ మనకి చిట్టి ముత్యాలు అంటాం ఇక్కడ తెలంగాణలో. సో ఇట్స్ కాల్డ్ సీరగ సాంబార్ రైస్. సో దట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ తమిళనాడు ఆరిజిన్ అది. సో దే మేక్ ఆల్ దేర్ బిర్యానీస్, మెజారిటీ ఆఫ్ దేర్ బిర్యానీస్ దే ఆర్ మేడ్ ఫ్రమ్ సీరగ సాంబార్ రైస్. సో దట్స్ వాట్ అంటే మీరు తలుపు కట్టి అది కూడా తమిళనాడు. So that's the dish that was inspired from Tamil Nadu regions నుంచి, ఆ పొంగునాడు regions. సో ఆ regions లో ఎక్స్ప్లోర్ చేస్తూ చేసినవి అవన్నీ అనమాట. రైట్. సో అవుట్ ఆఫ్ దే ఆల్సో హ్యావ్ ఒక 4-5 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. బట్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ యూనిక్లీ అందరూ ఇనానిమస్ గా తలపకట్టి ఇష్టం అక్కడ. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు తమిళనాడు టు చెన్నై టు జస్ట్ హ్యావ్ దట్ బిర్యానీ. సో అలాంటి నేను చాలా మంది విన్నా పర్సనల్లీ, అంటే నేను దానికోసం వెళ్తారని చెప్పి. సో అంత ప్యాషనేట్గా ఉంటారు సమ్ ఆఫ్ ద పీపుల్. సో తమిళనాడు వెళ్తే, చెన్నై వెళ్తే నేను ఐ గో అండ్ హ్యావ్ ఫుడ్ ఇన్ స్పెసిఫిక్ స్పాట్. నువ్వు అంత దూరం ట్రావెల్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూర్లో కొన్ని స్పాట్స్ ఉంటాయి, వలర్మతి మెస్ క్వైట్ ఫేమస్. ఎనీ గివెన్ డే ఆ చిన్న స్పాట్ ఇంతే ఉంటుంది తెలుసు, అది నాట్ బిగ్గర్ దెన్ దిస్, వెరీ స్మాల్ స్పేస్. ఇంత స్మాల్ స్పేస్లో బయట ఒక 50-60 మెంబర్స్ 100 మెంబర్స్ వెయిటింగ్ ఉంటారు. అండ్ మంచి నార్మల్గా మడత కుర్చీలు ఉంటాయి చూసారా, ఆ మడత కుర్చీలు వేసి కూర్చోబెడతాడు బయట అందరితో. కూర్చోబెట్టి ఇంకా వెరీ వెరీ స్మాల్ మెను, జస్ట్ ఫర్ హార్డ్లీ 10-15 ఐటమ్స్, ఐకానిక్ డిషెస్ ఉంటాయి. బట్ పీపుల్ గో ఫర్ ఇట్ అండ్ దే హ్యావ్ ద ఫుడ్. కోయంబత్తూర్ ఏదైనా లోకల్ విజిటింగ్కి వెళ్తున్నారు అంటే దే ఫర్ షూర్ ఆర్ పీపుల్ దే హ్యావ్ ఇన్ వలర్మతి మెస్. సో అలా దేర్ ఆర్ ఐకానిక్ ప్లేసెస్. ఇప్పుడు నేను చెప్పినట్టు అమ్మ మెస్, కుమార్ మెస్ ఇన్ మధురై. అండ్ వీ హ్యాడ్ ఐటనరీ త్రూ కారైకుడి. మధురై నుంచి కారైకుడి వచ్చాము. కారైకుడి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్ ఈస్ యాంటిక్స్ అనమాట, ద సౌత్ ఇండియన్ యాంటిక్స్ లైక్ గుమ్మాలు, ఆ పాత డోర్స్ ఉంటాయి, మంచి కావ్ చేసింది, బర్మాటిక్తో చేసింది. సో బర్మాటిక్ అవన్నీ ఇప్పుడు అవైలబుల్లో లేవు. సో వీ వాంట్ యాక్చువల్లీ ప్రొక్యూర్ సంథింగ్ దోస్ యాంటిక్స్ కావాలని చెప్పి కారైకుడి ఐటనరీ పెట్టుకున్నాం. సో ఇట్స్ అ పీక్ లంచ్ టైమ్. సో సర్చింగ్ ఇన్ ది ఆన్లైన్, ఇక్కడ ఏం బాగుంటుంది ఫుడ్ అంటే ప్రియా మెస్ అని అనిపించింది. రివ్యూస్ చాలా బాగున్నాయి, హ్యూజ్ రివ్యూస్. చూస్తే ఫొటోస్ చూస్తే వెరీ నార్మల్గా అంతా అలా ఉంది. బట్ దారిలో అందరిని అడుగుతా వెళ్తే అందరూ చెప్పారు ప్రియా మెస్కి వెళ్ళండి. వెళ్ళాము అండ్ దిగాము. లోపలికి వెళ్తుంటే చూసి అమ్మో ఇక్కడ తినలేము, మా వల్ల కాదని చెప్పి బయటకు వచ్చేస్తుంటే సమ్వన్ తమిళ్లో మాట్లాడుతూ వాంగ రండి దేని అయినా వద్దులే, ఇక్కడ మేము తినలేము, అది మాకు ఫుల్ ఉంది అంటే లోపల రండి అని చెప్పి ఒక ఏసీ రూమ్ ఉంది లోపల. ఏసీ రూమ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాం. అక్కడ ఫుల్ ఉంది. లక్కీలీ మాకు 5-6 మెంబర్స్ మేము ఉంటే మా అందరికి సరిపడా ప్లేస్ ఉంది. ఒక్కొక్కరం ఒక టేబుల్లో కూర్చుని అక్కడ అంతా ఏంటంటే నాది టేబుల్ అని ఉండదు, అక్కడ చైర్ ఖాళీ ఉంటే ఆ చైర్లో కూర్చొని తినాలంటే. సో దట్స్ హౌ దే డూ ఇట్. అంతే సో దట్స్ అ కల్చర్ అక్కడ అంతే. మీరు మురుగన్ ఇడ్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, సో దట్స్ హౌ దేర్ కల్చర్ ఇస్. సో అందరితో కలిసి కూర్చొని తింటారు. అక్కడ మీకు ఆకేసేస్తారు, అరిటాక్ వేసి అరిటాకులు అన్ని వాళ్ళ దగ్గర ఏమున్నాయి అన్ని ఫస్ట్ తీసుకొచ్చి పెట్టేస్తారు. నువ్వు ఆర్డర్ చేయడం ఏమి ఉండదు అక్కడ. సో జస్ట్ యూ గో దేర్, మీల్స్, నాన్ వెజ్ మీల్స్ పెట్టేస్తాడు, తినాల్సిందే ఇంక అంతే. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఇస్ అగైన్ అసలు ఆ టేస్ట్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ నాకు ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఒక 10-20 డికేడ్స్ హిస్టరీ ఉన్న రెస్టారెంట్స్ అవన్నీ, స్మాల్ ఫుడ్ అవుట్లెట్స్. ఐ థింక్ ట్రావెల్ ఇస్ సంథింగ్ మనం ఏదో గ్లాసీగా కనిపించింది అంటే ఆ గ్లాసీ వెళ్ళి కూర్చుని తిన్నాము అంటే దట్ మైట్ నాట్ సాటిస్ఫై మై ఎపిటైట్ ఆర్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ప్లేస్. ఆ మనీకి వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ మేబీ మ్యాచ్ అవ్వదు. సో ఇట్స్ మోర్ అబౌట్ వాట్ చేంజ్ మై మైండ్ ఆల్సో స్లోలీ. బిఫోర్ ఏంటంటే సిన్స్ వీఆర్ బీయింగ్ ఇన్ ఫైన్ డైన్, ఈ వాల్ ఉంది, ఈ వాల్ ఎలా డెకరేట్ చేయాలి, ఈ వాల్ మీద ఎంత స్పెండ్ చేయాలి, సో ఇదే టాపిక్ వస్తుంది. కానీ
ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేయాలి, చాలా ఎక్స్ప్లోరేషన్, అది అన్నెసెసరీ. బికాస్ ఫుడ్ బిజినెస్లో ఒకసారి ఒకటి పెట్టాము అంటే ఇట్స్ గాన్, అయిపోయింది అక్కడితో, అది జీరో అయిపోయింది, దాని వాల్యూ కమ్స్ డౌన్ టు జీరో. అక్కడ పెట్టేసామా, అది అక్కడ మన ఫ్యూచర్లో వదిలేసి వెళ్ళిపోతున్నాము అంటే అది వదిలేసి వెళ్ళిపోవాలి. డజన్ కమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. ఏదో ఒక ఏసీ పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టామంటే అది వస్తుంది తప్ప, పెయింట్ వేసామంటే అది అక్కడే ఉంది, కాస్ట్ ఈస్ గాన్ కంప్లీట్లీ. సో ఐ యూస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్. కొంచెం స్పెండ్ చేయాలి పీపుల్కి, అలా గ్లాసీ ఉండాలి, అలా ఉంటేనే వస్తారని ఉండదు. బట్ వెన్ వీ ట్రావెల్ త్రూ దిస్ ది ఇంటీరియర్ రీజన్స్ ఆఫ్ కోర్ రీజన్స్ సౌత్ core, అసలు టోటలీ చేంజ్ మై మైండ్ సెట్. ద బిజినెస్ పర్స్పెక్టివ్ ఇట్ సెల్ఫ్ చేంజ్డ్. నువ్వు ఏం పెట్టకుండానే ఎంత క్రౌడ్ వస్తారు. వాట్ ఈస్ ఇట్? బికాస్ ద ఫుడ్ ఫ్యాక్టర్. ఆ ఫుడ్ అనేది ఫ్యాక్టర్ అక్కడ. దాట్స్ ద యూనిక్నెస్ దే హ్యావ్. అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో అక్కడి నుంచి చెట్నాడ్ రీజన్కి వెళ్ళాము. దోస్ మ్యాసివ్ హౌసెస్. సో ద ట్రిప్ ఈస్ మోర్ అబౌట్ క్యూరేటింగ్ ద సౌత్ ఇండియన్ మెనూ బిఫోర్ స్టార్టింగ్ Taamara, 1 year before starting Taamara. So we have written something. I personally have written something. Chefs hire చేసుకోలేదు, ఎవరిని చేయలేదు. I personally, because it's my passion, my exploration, ఒక సీక్వెన్స్ రాసుకుందాము రీజన్స్ వైజ్ అని చెప్పేసి అనుకున్నాం. సో దాట్స్ వేర్ ది ఐటనరీ యాక్చువల్లీ కేమ్ అప్. సో అక్కడి నుంచి కారైకుడి అయిపోయినాక చెట్నాడ్ ఏరియాకి వెళ్ళాం. సో దాట్స్ వేర్ ద మండువా హౌసెస్, మన గోదావరి జిల్లాలో ఎలా ఉంటాయో సో మండువా ఇల్లు సేమ్ వాళ్ళకు కూడా ఉంటాయి. చెటియార్ హౌసెస్ అంటారు. సో దే ఆర్ మ్యాసివ్ స్ట్రక్చర్, పెద్ద స్ట్రక్చర్, చాలా పెద్దవి. ఆల్ ద మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఇలాగా ఇట్స్ లైక్ హౌ కమ్ దిస్ కైండ్ ఆఫ్ హౌసెస్ ఇంత పెద్దవి అని చెప్పి అనుకుని. సో ఇఫ్ యూ సీ Taamara ఆల్సో, దట్స్ వేర్ ద మండువా సెటప్ తీసుకొచ్చాం. డీసెంట్ స్పేస్. సో ఆ ఇన్స్పిరేషన్ తో అక్కడ వాళ్ళు ఏం పిల్లర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కలర్స్ ఏం యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ యాంగిల్లోనే సో వీ డిడ్ దట్ ఎక్స్ప్లోరేషన్. So a lot for me personally, my perspective towards food changed in that trip. our trips lo One specific trip that we had. Kerala is one of those tourism and food rendu kalipunadi one of the best spots adi. So Kerala recently we been to Tirupati, Thrissur elli Guruvayur temple untadi akkada. So Guruvayur temple explore cheskoni, then we went for Tirupati. On the way again it's like asking the people ఏం బాగుంటుంది ఫుడ్, ఏం బాగుంటుంది ఇక్కడ అంటే, సో దే కేమ్ అప్ విత్ సమ్ నేమ్, వాసు అండ్ కడ సంథింగ్ ఏదో నేమ్, అది స్పెల్లింగ్ కూడా కొంచెం కష్టం. ఇట్స్ జస్ట్ బిఫోర్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ అతిరిపల్లి, త్రిశూర్ నుంచి వెళ్ళినప్పుడు. లోపలికి వెళ్ళి చూసాము. ఇట్స్ వెరీ బేసిక్, జస్ట్ లైక్ మెస్ కూడా కాదు, మెస్ కన్నా ఇంకొంచెం తక్కువే అది. మేము అప్పటికే వాళ్ళు చెప్పిన తర్వాత మేము వి వెంట్ త్రూ ద గూగుల్ మ్యాప్స్, గూగుల్లో ఉన్న పిక్చర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ అన్నీ చూసాం. ఆల్ ఐకానిక్ సెలబ్రిటీస్ వచ్చారు, ద బిగ్ ఫుడ్ బ్లాగర్స్, వాళ్ళందరూ వచ్చి ప్రమోట్ చేశారు. సర్ప్రైజింగ్ అనమాట. సో లోపలికి వెళ్ళాము అండ్ జస్ట్ లైక్ తమిళనాడు ఎలా అయితే మనం వెళ్ళి కూర్చొని అరిటాక్ వేసి మొత్తం ఫుడ్ అంతా పెడతారో, జస్ట్ లైక్ దట్ తీసుకొచ్చి బై డిఫాల్ట్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని పెట్టేశాడు. చికెన్, మటన్, ప్రాన్, స్క్విడ్ మొత్తం అన్ని. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ది ఐకానిక్ డిష్ వాజ్ ద రా మ్యాంగో ప్రాన్ కర్రీ అని ఇచ్చాడు. అసలు జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇట్ డజంట్ హ్యావ్ దట్ స్పైస్ లేదు, అండ్ టేస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్ట్ అనమాట. మీకు భీమవరంలో చాలా బాగుంటుంది ఇది. అసలు మన వైపు వచ్చామంటే ఇంకా దాని నుంచి నా మనోభావాలు దెబ్బతింటే మీరు అన్ని చెప్తున్నారు, మా కృష్ణా వెస్ట్ గురించి చెప్పలేదు. ఇట్స్ లైక్ ఏంటంటే ఇట్స్ అ హోమ్ ఫర్ అస్. ఆంధ్ర అనేది ఇట్స్ అ హోమ్ ఫర్ అస్. తెలంగాణ అనేది ఇట్స్ లైక్ దట్స్ వేర్ వి గ్రూ అప్. Born and brought up in Vizag. Vizag నాది. మై పేరెంట్స్, మై నేటివ్ ఇస్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్ దగ్గర వీరవల్లి అని ఉంటుంది, ఐడియా? అవునా? అది మా నేటివ్ ప్లేస్ అక్కడ. సో బట్ వైజాగ్ లో +2 వరకు మై ఎడ్యుకేషన్ హ్యాపెన్ దేర్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు మై బ్యాచిలర్స్ కి దానికి హైదరాబాద్ వచ్చేసాం. సో ఇట్స్ లైక్ వెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర ఫుడ్ కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే, బికాస్ ఇట్స్ డే టు డే మనం ఎక్స్ప్లోర్ చేసేవారు. మన ఇంట్లో కుకింగ్ చేస్తారు ఉంటారు. సో ఆబ్వియస్లీ మనం దానికి రేటింగ్ ఏమి ఇస్తాం చెప్పండి ఇంకా. సో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ దట్స్ మై గో టు ఫుడ్. మనం మన నెల్లూరు చేపల పులుసు అనుకోండి, భీమవరం ఫిష్ ఫ్రై అనుకోండి, లేకపోతే రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ అనుకోండి. మీకు రావులపాలెంలో ఆ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ దిగిన వెంటనే పకోడీ, చికెన్ పకోడీ, ప్రాన్ పకోడీ ఒకళ్ళు వేస్తూ ఉంటారు.
నాకు నేమ్ మర్చిపోయాను. ఓకే. 2 years బ్యాక్ మేము అటు వెళ్ళినప్పుడు ఒకళ్ళని అడిగితే ఇదే చెప్పారు. అరే అక్కడ ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటది అని. సరే వెళ్ళేసరికి ఒక 20 మంది క్యూ ఉన్నారు అక్కడ. ఆడు పకోడీ వేస్తూనే ఉన్నాడు, అయిపోతూనే ఉంది, అసలు నాన్ స్టాప్ అనమాట. సో ఇట్స్ లైక్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ అ వైబ్. అది ఫుడ్ ఇస్తుంది, లేకపోతే అక్కడ ఉన్న లొకేషన్ ఇస్తుంది, ఏదైనా అనుకోండి. బట్ ఇట్స్ లైక్ ఇప్పుడు వైజాగ్లో మనకు ఋషికొండ దగ్గర మిలిటరీ పుల్ ఉంది, రాజుగారి మిలిటరీ పుల్. అసలు క్వైట్ ఫేమస్ అప్పట్లో, మామూలు ఫేమస్ కాదు. మీరు జస్ట్ హట్ ఉంటుంది, కింద డౌన్ దిగుతాము, హట్ ఉంటుంది, ఆ హట్లోకి వెళ్ళి కూర్చుని జస్ట్ మటన్ పులావ్. ఇంకా అందరూ సెలబ్రిటీస్ అందరూ లైన్లో క్యూలో ఉంటారు అక్కడ, ఎవరికి మధ్యలో వెళ్ళి ఇచ్చేసారు అక్కడ, జస్ట్ క్యూలో ఉంటారు. మేము నుంచినప్పుడే మా ముందు 2-3 సెలబ్రిటీస్ ఉన్నారు. సో అందరితో పాటు మేము లైన్లో ఉన్నాము, వాళ్ళు లైన్లో, ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ఇస్ సేమ్ దే. వెళ్తాం, లోపల కూర్చున్నాం, మంచిగా స్టీల్ ప్లేట్ పెట్టారు. ఆ స్టీల్ ప్లేట్లో మటన్ పులావ్, మిర్చి, మన కచంబర్ అంటాం కదా, మనం అక్కడ కచంబర్ అంటారు, ఇక్కడ మనం రైతా అంటాం. సో అది పెట్టారు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దే ఆర్ మెనీ ఐకానిక్ స్పాట్స్ లైక్ దట్. మీరు తిరుపతి వెళ్తే తిరుపతిలో కింద రెడ్డమ్మ మెస్ అని ఉంటుంది, ఎప్పుడైనా ట్రై చేశాను? ఎక్స్ట్రీమ్లీ స్పైసీ ఫుడ్, బట్ టూ గుడ్ అనమాట, టూ గుడ్. సో ఎవ్రీ స్పాట్ హ్యాస్ ఇట్. సో రెడ్డమ్మ మెస్ అనుకోండి. దెర్ ఈస్ వన్ అదర్ సర్ప్రైజింగ్, నందిగామ ఐడియా ఉంది కదా, నందిగామ దగ్గర, నందిగామ బిఫోర్ అనాసాగరం అని ఒక ఊరు వస్తుంది. నందిగామ ముందే కరెక్ట్గా అనాసాగరం అని హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ బిఫోర్ ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది. వెళ్ళాము, అసలు దాని పేరు కూడా లేదు అప్పుడు. 7 years బ్యాక్ ఐమ్ టాకింగ్, వెన్ ఐ ఫస్ట్ ఎక్స్ప్లోర్డ్. దాని ఫుడ్, దాని నేమ్ లేదు, గూగుల్లో లొకేషన్ లేదు, ఏమీ లేదు దానికి. సో వెళ్తే వాట్ దే కుక్ విత్ ఇస్ మొత్తం వుడ్ ఫైర్ కూడా కాదు, మన పట్టు ఉంటది కదా, రైస్ మీద పట్టు ఉంటది, హస్క్ అంటాం, రైస్ బాన్. సో బాన్ కూడా పైన పట్టు. సో ఆ పట్టుతో దట్స్ వాట్ దే ఆర్ కుకింగ్ విత్. వుడ్ ఫైర్ కాదు, గ్యాస్ లేదు, ఏమీ లేదు, దట్స్ వాట్ దే ఆర్ కుకింగ్ విత్. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎక్కడికి వెళ్తే ఫుడ్ తినేసి వచ్చేయడం కాదు, పీపుల్ వాళ్ళ ప్రాసెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇడ్లీ, మినపట్టు, దేర్ క్రేజీ ఫుడ్ ఈజ్ మినపట్టు, ఆ కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ ఇస్తాడు. అసలు 2-3 మినపట్లు తినేస్తాం అక్కడ నుంచి, జస్ట్ స్టాండింగ్. చైర్లు కూడా లేవు అప్పట్లో. As on today, I might have had more than 100 times ఇప్పుడు టిఫిన్ అక్కడ. ఈ కార్లో వెళ్తున్నప్పుడు ఫ్యామిలీ అంతా వెనకాల కూర్చుంటే, అరే వెళ్ళిపోదాం, ఆకలేస్తున్నారు, ఆపరా, అదే పెద్దోళ్ళు కదా, ఆబ్వియస్లీ షుగర్లు అవన్నీ ఉంటాయి, లేదు ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఓకే అక్కడికి వెళ్ళి తిందామంటారు. దాని పేరేంటి? దాని పేరు ఐ థింక్ ఇప్పుడు అనాసాగరం హనుమాన్ టిఫిన్ సెంటర్ ఏదో పెట్టారు దాని పేరు. ఓకే, అప్పుడు పేరు లేదు, ఇప్పుడు మోర్ కన్వీనియన్స్ కోసం అలా పెట్టేశారు. లొకేషన్ సర్చ్ చేస్తే అనాసాగరం హనుమాన్ టిఫిన్ సెంటర్ అని వస్తుంది. ఇప్పటికి కూడా దే హ్యావ్ ద సేమ్ టేస్ట్. అప్పట్లో 2-3 మేము వెళ్ళే టైంకి 2-4 ఉండేవాళ్ళు, ఇప్పుడు వెళ్తే 50 మంది ఉంటారు లైన్ లో. సో ఆ టీ, కాఫీ, ఇప్పుడు ఒకప్పుడు పూరీలు అవేం పెట్టలేదు, ఇప్పుడు వాళ్ళు గ్యాస్ పెట్టుకుని పూరి ఇస్తున్నారు, బికాస్ పూరి ఫ్యాన్స్ ఆర్ డిఫరెంట్. బట్ దట్స్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ దోస్ ఐకానిక్ టిఫిన్స్ ఐ హ్యాడ్. ఏలూరులో ఒక మిలిటరీ మెస్ ఉంది, తెలియదేమో. సో ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్ అండి. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ స్టేట్ ఆర్ వన్ పర్టికులర్ రీజన్. ఒక 50 kilometers దాటామంటే మన ఇండియన్ జియోగ్రఫీ మారిపోతుంది, హ్యాబిట్స్ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. యు గో డౌన్, అక్కడి నుంచి మనం సౌత్ ఇండియన్ పక్కన పెట్టేసి కొంచెం గోవాకి వెళ్ళాం అనుకోండి, గోవా ఇస్ సంథింగ్ లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యావ్ దట్ వైబ్స్. గోవన్ స్పైసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ద గోవన్ స్పైసెస్. ఈజీ ఆన్ అవర్ టమ్మీ. అవును, ఎక్కువ బర్న్ ఉండదు స్పైసెస్ కి. పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్. రోస్టెడ్ కోకోనట్ గానీ వెరీ బ్యాలెన్స్, అసలు టూ పర్ఫెక్ట్. దట్ మిల్క్ తో కొన్ని చేస్తారు. అవును, దెర్ ఇస్ ఈ కర్రీ ఉంటుంది, కోకోనట్ మిల్క్ తో చేసిన ఫిష్ కర్రీ ఒకటి ఉంటుంది. అవును, అది మీరు తింటున్నప్పుడు స్పైసీగా ఉంటుంది, లోపలికి వెళ్ళేటప్పుడు స్వీట్ గా ఉంటుంది. అవును, క్రేజీ ఉంటుంది, క్రేజీ ఫుడ్ అదంతా. కింగ్ ఫిష్, మనం ఇప్పుడు వంజరం ఇస్తారు అక్కడ, సో అదే కింగ్ ఫిష్ అని ఇస్తారు. అది టాప్ టు బోత్ సైడ్స్ రవ్వ పెట్టి ఫ్రై, పాన్ రోస్ట్ చేసి ఇస్తారు మనకి. టైగర్ ప్రాన్స్ ఉంటాయి అక్కడ, టైగర్ ప్రాన్స్ ఉంటాయి. నేను డ్రై ఫిష్ అవి తినను కానీ, బట్ బై డిఫాల్ట్ అక్కడ థాలీలో గోవన్ థాలీ అని అడిగాము అనుకోండి, అవి కూడా అన్ని ఇస్తారు. అవును, we don't touch it, but again
that's their local cuisine. So obviously our local cuisines are very important. On Goa I prefer having a prawn curry or fish curry with Goan spices. Raw omelette అని ఉంటుంది, మీకు ఐడియా ఉందా గోవాలో? సో రాస్ ఆమ్లెట్, ఆ చికెన్ స్ట్రెడెడ్ పీసెస్ వేసి మొత్తం ఆమ్లెట్ వేసిస్తారు. సో దట్స్ వన్ ఆఫ్ దోస్ గో టు ఫుడ్స్. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి గోవా వెళ్ళినప్పుడు. మాక్సిమం ఐటనరీ ఉండదు, నేను నా ఫ్రెండ్స్ నైట్ అనుకుని వెళ్ళిపోయి బ్యాచ్ అనమాట. ఓకే. సో బేతుల్ బాత్యం వెళ్ళాం. బేతుల్ బాత్యం వెళ్ళి అక్కడ తిరుగుతున్నాం. జనరల్గా తిరుగుతున్నప్పుడు అక్కడ మాకు స్టే లేదు. ఓకే. సో ఏమి దొరకట్లేదు. నైట్ కార్లో పడుకున్నాము. నెక్స్ట్ డే మాకు ఏదో ఒక చిన్న స్పేస్ ఏదో దొరికింది. సరే అట్లీస్ట్ ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్దాం అని చెప్పి అది తీసుకున్నాం. ఎలా అంటే ఒక 2 స్టోరీడ్ ఎవరో ఇల్లు కట్టుకున్నట్టు ఉంది అది అంతే. దాని పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత ఎవరో వచ్చారు, పైకి వచ్చి డోర్ నాక్ చేసి, ఓకే, మీకు ఫుడ్ రెడీ చేసి వచ్చి తినని అంటున్నది. మేము అడగలేదు కదా, లేదండి మేము వచ్చిన వాళ్ళకి పెడతాం ఇది అంటే, అలా అని చెప్పి కిందకి వెళ్ళాం. కిందకి వెళ్ళి పక్కకి వెళ్తే అదొక సీషెల్ అని ఒక చిన్నది పెట్టుకున్నాడు, లైక్ ఒక చిన్న ప్లేస్ పెట్టుకున్నాడు. ఓకే. అక్కడ వాడు ఇచ్చిన ఫుడ్ నా లైఫ్ లో నేను మర్చిపోయానండి. లైక్ గోవాలో తిన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఇచ్చింది అనమాట. ఓకే. ఓకే. క్రేజీ అనమాట. లైక్ నాకు అప్పుడే తెలిసింది అంటే లోకల్స్ వండితే ఎట్లుంటది మనకి అనేది. వావ్, ఆ కల్చర్ అదంతా. ద లోకల్ కిచెన్స్ అండి, దట్స్ వేర్ ద రియల్ ఫుడ్ ఇస్. లోకల్. ఇంకోసారి ఏమైందంటే మేము బెల్గావి వెళ్తాం అనమాట. బెల్గావి రూట్ లో వెళ్తుంటే సరదాగా ఏమనుకున్నాం అంటే మ్యాప్స్ వాడకుండా ఎక్స్ప్లోర్ చేసుకుంటే తిరుగుకుంటూ వెళ్దాం అనుకున్నాం మేము. సో అట్లా చాలా ఫారెస్ట్ రూట్లు అటు ఇటు తిరుగుతుంటే సమ్మో జంక్షన్కి వచ్చాము. అందరికి ఆకలి అవుతుంది. అక్కడ ఏదో ఒక చిన్న ఎవరినో అడిగితే, ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే మీకు మెస్ ఉంటుంది అన్నట్టు పేరు కూడా చెప్పలేదు. ఓకే. అందులో చెప్పి స్ట్రైట్కి వెళ్ళాం అనమాట. స్ట్రైట్కి వెళ్తే అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చరాక మెస్ అని ఉంటుంది. శ్రీ చరాక మెస్ అని ఉంటుంది. కర్ణాటక. అసలు నేను కర్ణాటక ఫుడ్ నేను అక్కడ తిన్నాను, నేను మర్చిపోలేను లైఫ్. ఓకే. సో గుడ్. మనం బందర్ హల్వా తింటాం కదా. అవును. సో అలాంటిది ఏదో చేసి ఇచ్చాడబ్బా. నాకు ఐడియా లేదు. ఒక క్యూబ్ లాగా ఉంది అది. ఓకే. ఇట్ ఈస్ నాట్ సో స్వీట్, ఇట్ ఈస్ నాట్ సో సోర్. ఒక మధ్యలో ఏదో ఒక రెసిపీ ఉంది అది. ఓకే. నేను 5-6 తిన్నాను అవి. ఓకే. అమేజింగ్. లైక్ వాడి పేరు అడిగి చెప్పాడు, నాకు గుర్తులే కానీ. బట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తున్నాయి. ట్రావెల్ ఇస్ సంథింగ్ అండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో దాంతో పాటు ట్రావెల్ చేసేవాడిని, ఫుడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇట్ హ్యాపెన్స్ టు బి అవర్ గో టు థింగ్ అంతే. సో వితౌట్ ఐటనరీ అన్నారు కదా, సో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్. అది అయితే ఎక్స్ప్లోర్ చేయాల్సింది. అలా చాలా బాగుంటుంది. వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ వితౌట్ ఐటనరీ. వెళ్ళాలి, ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, పీపుల్ చూడాలి, అండ్ ద లోకల్ కిచెన్స్. దట్స్ వేర్ ఐ థింక్ లోకల్ కిచెన్స్ దట్స్ అ స్టెప్పింగ్ స్టేజ్ ఫర్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కొంతమందికి చెప్తాను కానీ ఆన్ కెమెరా ఇప్పుడు చెప్పలేదు. నేను మ్యాంగ్లూర్ సైడ్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు నేను బండి వేసుకుని తిరుగుతున్నా ఒక్కడనే. ఓకే. చిక్మంగళూరు వెళ్ళాను. చిక్మంగళూరు నుంచి బేలూరు, మడికేరి, ఈ మ్యాంగ్లూరు ఈ రూట్ అంతా ఉంటుంది కదా, మొత్తం కాఫీ ప్లాంటేషన్స్. అవును. సో నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. లైక్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను. ఆ రూట్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాను. ఈవినింగ్ అయింది, లైక్ 5:30-6 అయినా. అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీలు కొన్ని ఉంటాయి. అవునవును. అవి చూశాను. అవి చూసి కొంచెం ముందుకెళ్దాం అనుకుంటే నా ఫ్రెండ్ ఏదో కాల్ చేస్తే అర్జెంట్ రావాలంటే నేను మళ్ళీ వెనక్కి స్టార్ట్ అయ్యాను. ఓకే. డార్క్ అండి, లైక్ నాకు ప్యాక్ అవుతుంది మామూలుగా కాదు. అదంత రూట్ ఉంటది కదా, ఇంత సౌండ్ వినపడుతుంది నా బండితో పాటు. లైక్ సమ్ బర్డ్స్ ఏ ఉంటాయి కదా. అవునవును. నాకు ఏం అర్థం కావట్లేదు. ముందు రోజు నా ఫ్రెండ్స్ అరే అదంతా డెకాయిట్లు ఉండే ప్లేస్ అంట, జాగ్రత్త అది అని చెప్తే నాకు అన్ని గుర్తొస్తున్నాయి. మనం ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేము, ఘాట్ రోడ్ కదా. 40-50లో నా హార్ట్ బీట్ నాకు వినపడుతుంది. నాకేం అర్థం కావట్లేదు. అమ్మా ఈ రోజు గడిస్తే చాలా అనుకున్నా. ఓకే. అలా చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత 3:30-4 అయింది. కొంచెం లైట్ వస్తుంది. అప్పుడు నాకు కొంచెం సేఫ్ గా అనిపించి ఒక చోట ఎవరో ఒక పెద్ద చిన్న బడ్డీ కొట్టు లాంటిది ఉంటే అది ఓపెన్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నా ఫుల్ చలి, లైక్ 2 degrees ఎంత ఉంది. అక్కడికి వెళ్ళాను, భయం చిరాకుగా ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయన అప్పుడే కాఫీ పెడుతున్నాడు. ఇంకా ఆ కర్ణాటక బీన్స్ అన్ని ఉంటాయి కదా. అవునవును. ఎక్స్ట్రాడినరీ కాఫీ అది తాగుతున్నప్పుడు ఆ షాప్ ఉంది కదా, షాప్ ఓనర్ వాళ్ళ అమ్మాయి వచ్చినాను, వాళ్ళ కూతురు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఐ హావ్ సీన్. ఓకే. అసలు నేను మర్చిపోను ఈ రోజుకి. అమ్మాయి ఫేస్ నాకు గుర్తు. లైక్ ఒక రింగులు జుట్టేసుకుని, లైక్
నేను కాఫీ తాగుతా, అమ్మాయిని చూస్తున్నా చాలా. సో లాస్ట్ వెళ్ళిపోయే ముందు నేను చూస్తుంటే ఆ అమ్మాయి కూడా నన్ను చూస్తుంది, నేను నవ్వాను, ఆ అమ్మాయి నవ్వింది, నేను బండి వేసుకుని వచ్చాను. బట్ నాకు ఇంప్రింట్ అనమాట నాకు ఆ అమ్మాయి ఫేస్ ఈ రోజుకి. ఓకే. కర్ణాటక, దట్ నార్త్ కర్ణాటక, షెట్టీస్ వీళ్ళందరూ డామ్ గుడ్ విత్ ద ఫుడ్ అండ్ విత్ ద ఫ్యామిలీస్. అసలు టూ గుడ్ ఇంకా అంతే. మైసూర్ నుంచి బెంగళూరు వచ్చే రూట్ లో జస్ట్ ఆఫ్టర్ మైసూర్ హైవే దాటి వెంటనే వస్తుంది పూజారి మెస్ అని వస్తుంది. అది మెస్ ఉందో తెలియదు, పూజారి అయితే నేమ్ ఉంటుంది. మ్యాసివ్ ప్లేస్. పూజారి అని ఉందంటే స్టైల్ ఫుడ్ కైండ్ ఆఫ్. పూజారి అని ఉన్నామంటే ఏమనుకుంటాం మనం, వెజ్ సర్వ్ చేస్తాం అనుకుంటాం. వాడు గూగుల్లో ఫొటోస్ అన్ని చూస్తే మొత్తం నాన్ వెజ్ ఉన్నాయి. ఆ గీ రోస్ట్లు, వంజరం ఫ్రైలు, ఆ నీరు దోశలు, అవి ఇవి లోపలి మొత్తం ఫుల్. మనం ఇక్కడ కొంచెం భయపడుతూ ఉంటాం, అరే మనం పెట్టే పేరు కూడా కొంచెం వీఆర్ వెరీ కాషియస్. అక్కడ అదేం ఉండదు. ఎవడో తమిళనాడు లోపల రెస్టారెంట్స్ లోపల అమ్మవారి, మీనాక్షి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి లోపల పూజలు చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చాలా కాషియస్ గా ఉంటాం ఆ విషయంలో. నాన్ వెజ్ ఉంటే కనుక కొంచెం మనం దూరం పెడతాం. వాళ్ళు పెట్టే నేమ్ అయితే నేను సర్ప్రైజ్ అయ్యా. పూజారి అని ఉంది, నువ్వు లోపల పెట్టే ఫుడ్ మొత్తం లోపల అంబియన్స్ అంతా ఏమనుకున్నారు, గంటలు ఉంటాయి కట్టేసి మొత్తం ఎంట్రన్స్ నుంచి వాష్రూమ్ వరకు అన్ని పైన మొత్తం గంటలు, 1000 గంటలు ఉంటాయి మొత్తం. సర్ప్రైజింగ్లీ ఫుడ్ అంతా నాన్ వెజ్. అదొకటి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మైసూర్లో అగైన్ మైసూర్ మసాలా దోశ, దీస్ ఆర్ రియలీ గుడ్. ఇంకోటి ఎంటీఆర్, సిటీఆర్ అని ఉంటాయి రెండు ఈ టిఫిన్ రూమ్స్. ఎంటీఆర్ అంటే మామూలు టిఫిన్ రూమ్, సిటీఆర్ ఇస్ సెంట్రల్ టిఫిన్ రూమ్ ఆర్ సంథింగ్, నాట్ షూర్. దీస్ ఆర్ లైక్ గో టు ప్లేసెస్ ఫర్ టిఫిన్స్ అనమాట, దోసెస్ ఎస్పెషల్లీ. సో అదో ట్రై చేయండి. అండ్ మైసూర్ పాక్ ఇస్ ఫేమస్ ఇన్ మైసూర్. సో దెర్ ఈస్ అ ప్లేస్ వేర్ ఇట్ యాక్చువల్లీ ఆరిజిన్స్. ఆ మైసూర్ పాక్ వచ్చింది, పెద్ద క్యూ ఉంటుంది, ఇప్పుడు వెళ్ళినా సరే క్యూ ఉంటుంది అనమాట. సో దోస్ ఆర్ సమ్ లెజెండరీ ప్లేసెస్. సో నేను చాలా స్టోరీస్ ఉన్నానండి బేసిక్లీ. ఎలా అంటే స్టోర్ మేనేజర్స్ వాళ్ళు మనకి వెనకాల ఏమేమి పెడతారు, గట్టిగా పెడతారు. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది వాళ్ళు డబ్బులు తినేయడానికి ఆ ప్లేస్ లో. అండ్ ఆల్సో అది కాకుండా నేను కొన్ని ఫన్నీ వీడియోస్ చూసాను. ఏంటంటే ఒక వర్కర్ ఎవరు లోపల కిచెన్ లో వర్క్ చేసే అతను స్టోర్ లో సీసీ కెమెరాకి ఒక పెద్ద డబ్బా అడ్డం పెట్టిండు, అది కాటన్ బాక్స్ ఒకటి అడ్డం పెట్టి ఈ రైస్ బస్తాలు ఉంటాయి కదా, ఈ రైస్ బస్తాలు, షుగర్ బస్తాలు ఒక్కొక్కటి తీసుకెళ్ళి అమ్మేస్తుండ. అవును, పక్కన ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్ గా దేనికో. సో కొన్ని రోజుల తర్వాత డౌట్ వచ్చి ఓనర్స్ చెక్ చేస్తే తెలిసింది వీడు డబ్బా కావాలని అక్కడ అడ్డం పెట్టి వీడి అంతా చేస్తున్నారు. సో నేను ఇలా చాలా ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ విన్నాను. సో మీకేం జరిగింది ఇలాంటి ఫన్నీ ఎక్స్పీరియన్సెస్? లైక్ కమింగ్ టు స్టోర్ అయితే ఇనీషియల్లీ ఆల్ ఫుడ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఫేస్ అయ్యేది ఇది, బికాస్ ఎవ్రీవన్ ఈజ్ న్యూ టు ఇట్. అందులో ఎవరిని బ్లేమ్ చేసేది లేదు. సో మనం ఏం చేస్తాం, ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ఆబ్వియస్లీ మన జాబ్ ఈజీ అవుతుంది అనే దాంట్లో ఒక వేరే ఎక్కడ చేసేవాడినో వాడిని రిఫరెన్స్ తీసుకొచ్చి పెడతారు. వాడికి A to Z తెలుసు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బిల్ క్రియేట్ చేయాలి. బికాస్ వాడి చేతిలో ఆల్రెడీ ఒక 10-15 వెండర్స్ ఆల్రెడీ ఉంటారు. వెండర్స్ కూడా ఇలాంటి స్టోర్ మేనేజర్లే కావాలి. స్టోర్ మేనేజర్గా అలాంటి వెండర్స్ కావాలి. అండ్ ఎస్పెషల్లీ స్టోర్ మేనేజర్ మనలాంటి ఓనర్స్ కావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే వాడికి ఇచ్చే అంత 20,000, 25,000, 30,000 శాలరీ ఆడికి ఏం సర్వైవ్ అవుతుంది? అది నథింగ్. అది ఆడికి టిప్. అది మనం ఇచ్చే శాలరీ కాదు, అది ఆడికి టిప్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాడు చేసే కథలు మామూలుగా ఉండవు. సో బిల్స్ అండి ఆబ్వియస్లీ. ఆయిల్ ఈజ్ సంథింగ్ దట్స్ అ హ్యూజ్ కన్సంప్షన్ ఇన్ అవర్ కిచెన్స్, F&Bలో. అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ లో ఆయిల్స్ అనేది చాలా ఎక్కువ, బికాస్ డీప్ ఫ్రైస్ ఉంటాయి, అవి ఉంటాయి. బట్ మళ్ళీ అది 2-3 సార్లు కన్నా ఎక్కువ యూజ్ చేయము, మళ్ళీ దాన్ని తీసేసి పడేస్తాం, మళ్ళీ టాప్అప్ చేస్తాం. సో ఆయిల్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ హ్యూజ్ అనమాట. సో వెండర్స్ ఏం చేస్తారు, టిన్స్ ఇచ్చేస్తారు, 10 లీటర్ టిన్స్ ఇవన్నీ ఉంటాయి. మనం క్లియర్గా చెప్తాం 2 లీటర్ 1 లీటర్ ఇవ్వండి చాలు, 1 లీటర్ ప్యాకెట్ 2 లీటర్ డబ్బాలు ఇవ్వండి. అది షెఫ్స్కి ఈజీ అవుతుంది, మెజర్మెంట్కి కానీ దానికి కానీ యూసేజ్కి కానీ. ఇప్పుడు 2 లీటర్ ఓపెన్ చేశాడు అనుకోండి, అది 1 లీటర్ ఓపెన్ చేశాడు అనుకోండి, మొత్తం అంతా కడాయిలో పోసేస్తారు. 10 లీటర్ వచ్చేసరికి అలా కాదు, ఓపెన్ చేస్తారు, దాన్ని మొత్తం అందులో కొంచెం పోసిన మళ్ళీ ఆపుతారు దాన్ని. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అది మళ్ళీ ఆ స్టోర్ మేనేజర్ ఏం చేస్తారు, ఒక్కోసారి వాడి దగ్గరే పెట్టేసుకుంటాడు. కిచెన్ టీమ్ అడిగేది 2 లీటర్లే, వాడు ఏం చేస్తాడు 2 లీటర్ లేదు నేను 10 లీటర్ ఇస్తాను. ఆ 10 లీటర్ది ఏం చేస్తాడు, కెమెరాస్ ముందు అంతా కనిపిస్తూనే ఉంటుంది, తీసుకెళ్ళి నీట్గా 2 లీటర్స్ ఆ కడాయిలో పోస్తాడు. పోసిన తర్వాత ఆ డబ్బా మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు.
ఆ కిచెన్ టీమ్కి ఇవ్వడు, ఓకే. ఆ డబ్బా తీసుకెళ్ళిపోతాడు, ఆ డబ్బా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాడు. టెక్నికల్లీ ఏమనుకుంటాం, అయిపోయింది మొత్తం, లాస్ట్‌లోనే 2 లీటర్స్ పోసేసాను సార్ అది, ఆ డబ్బా అలా వెళ్ళిపోయింది అని చెప్తాడు వాడు. సో కన్సంప్షన్ చూస్తే మనకి డే టు డే చూడం కదా, అవును. P&L అనేది డే టు డే చూడం. చూడరు. సో ఇన్ ద బిగినింగ్‌లో అయితే అసలు డే టు డే 1 మంత్ కూడా తీసేసాను, 3 మంత్స్‌కో 4 మంత్స్‌కో P&L చూసేవాళ్ళం. సో అప్పటికే ఆల్రెడీ ఆ పుణ్యకాలం అంతా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా కన్సంప్షన్ 100 లీటర్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ పర్ మంత్. యావరేజ్గా నా కన్సంప్షన్ 100 లీటర్స్ అవ్వాల్సి వస్తే అదే 300-400 లీటర్స్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇదే ఆ 10 లీటర్ డబ్బాలు వస్తాయి, ఉంటాయి బయట మార్కెట్లో అందరి దగ్గర ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి, 2 లీటర్స్ 1 లీటర్ ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఇవ్వరు వెండర్స్ కూడా అంటే ఇదే రీజన్, కన్సంప్షన్ వాడికి ఎక్కువ అవ్వాలి, వాడి దగ్గర వాడు కూడా మన బిల్లింగ్ ఇవ్వాలి. వీడేం చేస్తాడు, ఈ 8 లీటర్ ఏదైతే 6 లీటర్ అందులో ఇంకా బ్యాలెన్స్ ఉందో వీడు బయట అమ్మేసుకుంటాడు తీసుకెళ్ళి. ఏం సింపుల్ ఏం చెప్పరు. ఇప్పుడు మోసుకెళ్తున్నప్పుడు కూడా అది వెయిట్ కనిపిస్తుంది, వెయిట్ తో మోసుకెళ్తాడు, తెలుస్తుంది కెమెరాస్ చూస్తే తెలుస్తుంది వెయిట్ తో మోస్తున్నాడు. వాడు ఏం చెప్తాడు మనకి, అది యూజ్ అయిపోయిన ఆయిల్, ఆ యూజ్ అయిన ఆయిల్ నేను డంప్ చేసేస్తున్నాను అని చెప్పి అదొక కథ వస్తుంది. ఇనీషియల్గా ఏమనుకుంటాం, ఓకే తెలిసినాడు కదా ఆడెందుకు చేస్తాడు, వాడి వినయం వినమ్రత కూడా అలాగే ఉంటాయి. అసలు మామూలుగా ఉండవు. ఆడి మన కోసమే పనిచేస్తున్నట్టు, మీకు 10 రూపీస్ తగ్గించిన రెస్పాన్సిబిలిటీ సార్ అని చెప్తాడు. 10 రూపీస్ తగ్గిస్తాడు, ఏది మాటల్లో. బిల్ వచ్చేసరికి అలా ఉండదు, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెండర్స్ కూడా దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ 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 ఇంటెలిజెంట్. ఏమవుతుంది, వాళ్ళు సేమ్ అంతే, మీకోసం మేము తక్కువ చేస్తున్నాం అదంట. బికాజ్ ఇనీషియల్ డేస్లో ఎవరు హోల్సేల్ మార్కెట్కి ఎక్స్ప్లోర్ చేయం, ఇంట్లో చెప్తా ఉంటారు, అరే వెళ్ళి తెచ్చుకోండి, ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే ఏమవుతుంది, తీసుకొచ్చి స్టోర్లో పెట్టుకోండి అంటారు. మనం చెయ్యం, ఇలానే ఉండాలి, స్టోర్ మేనేజర్ చెప్తాడు మనకి, వెండర్స్ ఉండాలి సార్, మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేము, మన ట్రస్టెడ్ ఇల్లు ఎప్పుడు తెలుసు పెట్టుకోవాలని చెప్తాడు. సో ఏమవుతుంది, వాడేం చేస్తాడు, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, మనం 15 డేస్కో 30 డేస్కో ఒకసారి బిల్ పే చేస్తూ ఉంటాం వాడికి. వాడు ఏం చేస్తాడు, హోల్సేల్ రేట్కి ఒక ఎంఆర్పి వేస్తాడు, దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఒక నెంబర్ మనకి ఇస్తాడు. సో బిగినింగ్ డేస్లో మనం వి ఆల్ థింక్ దట్ ఓకే చేసేద్దాం అనిపిస్తుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి కాస్ట్ అంతా ఎక్కడికో వెళ్ళి కూర్చుంటుంది. అది పోగా మళ్ళీ వీడు మళ్ళీ మన దగ్గర వచ్చే అడిషనల్ ఇన్కమ్స్ ఉంటాయి, శాలరీ టిప్ అని చెప్పాను కదా, ఈ అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం యూజ్ చేసిన ఆయిల్ని దెర్ ఆర్ వెండర్స్ హూ బై, దెర్ ఆర్ హ్యూజ్ కంపెనీస్ హూ బై దట్ ఫర్ బయోడిగ్రేడబుల్ ఆయిల్స్ అని, ఏవియేషన్ ఫ్యూల్ అని, సో ఏవో ఇందులో ఉంటాయి అనమాట కొన్ని. సో అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కింద వెళ్తూ ఉంటాయి. సో దిస్ మనీ ఆల్సో దే విల్ మేక్. సో మనము ఒక 10,000 ఎలా సేవ్ చేయాలని చూస్తాము, వాడు ₹1,00,000 ఈజీగా ఇంటికి తీసుకెళ్తా ఉంటాడు ఎవ్రీ మంత్. అండ్ దెర్ ఈస్ వన్ ఆఫ్ మై పార్ట్నర్స్ హ్యాస్ ఎంత బిజినెస్ ఉందన్నమాట. ఆఫ్టర్ 2-3 years తర్వాత దే డిడ్ ఏ ఆడిట్. సో ఒక స్టోర్ మేనేజర్ లెవెల్లో ఒక ఆడిట్ చేశారు మొత్తం. ఐ డోంట్ వాంట్ రివీల్ ద కంపెనీ నేమ్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఇస్. అది సర్ప్రైజ్ కూడా కాదు, నిద్ర పట్టదు మీకు నైట్ అయితే. వాడు కార్ కొనుక్కున్నాడు, ఓ 25 lakhs వర్త్ ఆఫ్ కార్ కొనుక్కున్నాడు స్టోర్ మేనేజర్. వెరీ గుడ్. వాడు వచ్చేది బైక్లో వస్తాడు, మంచి నార్మల్ బైక్లో వస్తాడు. బట్ ఆఫ్టర్ దట్ ఆడిట్ దే కేమ్ టు నో దట్ 30 lakhs ఫ్రాడ్ జరిగింది అని. 30 lakhs ఫ్రాడ్ జరిగింది. అండ్ తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చుని అంత వార్నింగ్స్ ఇవ్వడానికి దానికి వెళ్తే దెన్ దే కేమ్ టు నో దట్ 2 months బ్యాకే 25 lakhs వర్త్ ఆఫ్ కార్ కొన్నాడు అని. జస్ట్ ఇమాజిన్, అంటే మనమేమో ఇక్కడ డే టు డే కిచెన్లో ఉండి అక్కడ ఉండి మార్కెటింగ్ చేసుకుంటా అది చేసుకుంటా చెమటలు వస్తూ ఎన్ని చేస్తుంటే దే సింప్లీ వెనకాల కూర్చొని మొత్తం చేయాల్సినంత చేస్తూ ఉంటారు. రాబింగ్, లిటరల్లీ డే లైట్ రాబింగ్. అది ఇనీషియల్ డేస్లో ఎవరికి తెలియదు, బికాస్ చెప్పే కదా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మనకి ఇంకెక్కడ దొరకదు అన్న యాక్టింగ్. మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో మనల్ని తెలిసిన అరుస్తూ ఉంటారు, అది చెప్తా ఉంటారు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నీకు రెస్పెక్ట్ కావాలంటే మీ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చో, వాళ్ళు ఇస్తారు నీకు రెస్పెక్ట్, ఇంట్లో రెస్పెక్ట్లు ఉండవు మీకు అంటారు అనమాట. సో ఇట్స్ మోర్ అబౌట్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్తోనే మనము అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% బిజినెస్ ఇస్ డన్. సో ఎనీ బడ్డింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇట్స్ సెట్టింగ్ అప్ యువర్ వెండర్స్. టేక్ సమ్ టైమ్, మీరు ఇంత బిజినెస్ వస్తున్నప్పుడు లోపలికి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ ది F&B, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ బేసిక్స్. బేసిక్స్ ఇస్ సంథింగ్, యువర్ పేపర్ వర్క్ అండ్ ద నెక్స్ట్ ఇస్ యువర్ స్టోర్. ఈ రెండింటి మీద ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసుకుంటామో, సో దెన్ యూ స్టార్ట్ సేవింగ్ మనీ అట్లీస్ట్ 6 months or 1 year డౌన్ ద లైన్.
లేదు ఇక్కడ మనం రిలాక్స్ అయ్యి ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తే కనుక వీఆర్ కంప్లీట్లీ గాన్. యా. సో ఒక్కటి మాత్రం బడ్డింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ స్కూల్ పెడితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా వర్కౌట్ అవుతుంది. మామూలు కూడా కాదు. ఇప్పుడు ద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఆర్ కమింగ్ ఆఫ్ లేట్. హైదరాబాద్ లో మనకి చాలా ఫుడ్ రైడ్స్ అవుతున్నాయి. సో మెనీ ప్లేసెస్ దట్ ఆర్ షట్ డౌన్స్ అవుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ ల్యాప్సెస్ ఉంటున్నాయి. బీట్ స్టోరేజ్ లెవెల్స్ ఆర్ కిచెన్ నెగ్లిజెన్స్ ఆర్ ఎనీథింగ్. సో మెనీ ఆఫ్ ద ఆంటర్‌ప్రెన్యూర్స్ డజంట్ నో యాక్చువల్లీ అబౌట్ దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ రెగ్యులేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది ఈవెన్ ఇనిషియల్గా నాకు తెలిసేది కాదు. బట్ ఆఫ్ లేట్ స్లోగా ట్రైన్ చేస్తూ అది సెల్ఫ్ ట్రైనింగ్ అగైన్. సో యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఫుడ్ లైసెన్స్ వాళ్ళు ఇస్తారు అది. సో ఆ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. హూ ఈస్ హ్యాండ్లింగ్ ఫుడ్. సో సర్వీస్ స్టాఫ్ అనుకోండి, కిచెన్ స్టాఫ్ అనుకోండి, దేర్ ఇస్ అ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ దట్ హ్యాస్ టు బి గివెన్. అది యాక్చువల్లీ ఫుడ్ లైసెన్స్ వాళ్ళే ఇస్తారు అది. సో ఆన్లైన్లో కూడా దానికి క్లాసెస్ ఉన్నాయి ఇవన్నీ. సో యాక్చువల్లీ ఏంటో ఒక ఇకో సిస్టమ్ అనేది ఎవరైనా బిల్డ్ చేస్తే సో దిస్ విల్ యాక్చువల్లీ వర్క్ రియల్లీ వెల్. అండ్ మీరు FSSAI అంటున్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చిందండి. యాక్చువల్లీ నేను బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న స్టార్టింగ్లో నేను ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేసి అందరినీ కలుస్తున్న టైంలో అంటే చాలా మిషనరీ ఉంటుంది కదా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ చాలా ప్రొడక్షన్ యూనిట్స్కి వెళ్ళి చూసేవాడిని అనమాట. కాల్స్ చేసి రావచ్చా అలా చూడొచ్చా అది అంటే ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. KBHPలో ఒక ఇద్దరు ఉన్నారు. వాడు కూడా ఏదో వీక్నెస్ లో నేను విజయవాడ అదే ఒప్పుకున్నా సర్లేని వెళ్ళేవాళ్ళం అమ్మ. వెళ్ళి చూస్తుంటే లైక్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం కదా ఇనిషియల్ స్టేజెస్ లో. నాకు అప్పట్లో పెద్ద డౌట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉంటది కదా. అవును. దీని టెస్టింగ్ ఎక్కడ, ఇది ఎలా చేయాలి, ఎన్ని బ్యాచ్లు పంపాలి ఏంటి అది ఏం తెలియదు నాకు. నన్ను అడుగుతుంటే ఎందుకంటే మీకు వేరే ఐస్ క్రీమ్ బ్రాండ్ ఉంటాయి వేసేయండి సేమ్ ఉన్నాడు. అరే మాట్లాడుతున్నారు నువ్వు. హీ టోల్డ్ మీ దట్ మెజారిటీ ఆఫ్ ది బ్రాండ్స్ దే డోంట్ డూ ఇట్ అంట. FSSAI లైసెన్స్ తీసుకున్న తర్వాత దే డోంట్ గో ఫర్ టెస్టింగ్. లైక్ వేరే బ్రాండ్స్ కి సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూస్ అటు ఇటు తిప్పి వెనకాల ప్రింటింగ్ ఇచ్చేస్తారు. దట్స్ వాట్ రీసెంట్లీ ఐవ్ సీన్ అ బ్లాగ్ ఆన్ యూట్యూబ్. సో అక్కడ అదే జరిగింది. దే ఆర్ ఇండిపెండెంట్ ల్యాబ్స్. ఈవెన్ మీరు నేను ఎవరైనా సరే మనం పర్చేస్ చేసి ఆ పర్టికులర్ ఐటమ్ ని పంపించవచ్చు. సో దే గివ్ అ టెస్ట్. సర్ప్రైజింగ్లీ ఆల్ ద బిగ్ బ్రాండ్స్ అన్ని ఫేక్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. లేదంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. షుగర్స్ అయితే ఆల్మోస్ట్ 100% డిఫరెన్స్ ఉంటుంది. యాడెడ్ షుగర్స్ లో న్యాచురల్ షుగర్స్ పక్కన పెట్టేస్తే యాడెడ్ షుగర్ అయితే అసలు ఎక్కడో ఉండదు. అదే వాడు 3 grams 4 grams అంటాడు, అందులో 11 grams 12 grams చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వేర్ యాక్చువల్లీ మన ఫుడ్ లైసెన్సింగ్ అయితే FSSAI అయితే ఇంకొంచెం దే నీడ్ టు అండి. అది చాలా స్ట్రిక్ట్ చేయాలి అది. నేను విన్నది ఏంటంటే ఒకప్పుడు చాలా హెవీ డ్రాట్స్ ఫెమైన్స్ ఎక్కువ రావడం వల్ల చైనాలో వాళ్ళు అప్పుడు ఏది దొరికితే తినడం స్టార్ట్ చేశారు. సో అందుకే మనకి ఆ చైనీస్ మార్కెట్ లో మనకి రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. అవును, పురుగులు అవి ఏదో తింటుంటారు. అవును. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కోవిడ్ రొటీన్. సో ఆ కల్చరల్ ఎవాల్వ్మెంట్ గురించి మనం మాట్లాడితే లైక్ ఇండియన్ ఫుడ్ ఎలా ఎవాల్వ్ అయింది ఏంటి అన్న దాని గురించి మీరు ఏమన్నా చెప్తారా? ఐ థింక్ మనం లాస్ట్ ఇయర్ వెన్ ఐ బీన్ టు చైనా బిజినెస్ ట్రిప్ మీద బికాస్ ఆఫ్ టు ప్రొక్యూర్ ఫర్నిచర్ కానీ వేరే ఐటమ్స్ కానీ దానికోసం వెళ్ళాం. సో వి స్టేడ్ ఫర్ 4-5 days ఉన్నాము. సో ద సేమ్ వే బిజినెస్ అంతా అయిపోతుంది. ఈవినింగ్ అయిన తర్వాత ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండేది. సో ఐ యూస్ టు ఆస్క్ ద పర్సన్ దేర్. మేము యూట్యూబ్లో చూస్తూ ఉంటాము ఈ పుల్లల గుచ్చి స్కార్పియన్స్ అవి ఇవి ఫ్రాగ్స్ అవి ఉంటాయి కదా, అది ఎక్కడ ఉంటాయి అన్నారు. ఒకప్పుడు ఇదే లైన్లో అన్నీ ఉండేవి, ఇప్పుడు తగ్గించేశారు అంతా. ఇట్ యూస్ టు బి ఆన్ దిస్ లైన్ ఓన్లీ. కరెక్ట్గా లేన్ వెళ్తున్నప్పుడే నాకు ఎందుకు ఆ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది ఈ బ్యాక్గ్రౌండ్ లో సంథింగ్ ఇలానే ఉండేది. ఆ స్ట్రైక్ అయింది అనమాట. యాజ్ ఏమైందంటే ఇప్పుడు తగ్గిపోయింది, నాట్ లైక్ బిఫోర్. ఐ డెంట్ ఆస్క్ హిమ్ ద రీజన్. సో ఇప్పుడే తగ్గిందని చెప్పాడు అనమాట. సో దే హ్యావ్ సమ్ బిజార్ ఫుడ్ థింగ్స్. అది ఆ రాటన్ ఎగ్, ఫర్మెంటెడ్ ఎగ్ ఒకటి, ఇవన్నీ మనం తినలేం. ఇట్స్ వాట్ దే సే ఇస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. సో కమింగ్ బ్యాక్ టు ఇండియా, దిస్ ఫుడ్ ఇవాల్వ్ అనేది ఏంటంటే ఇనీషియల్ డేసెస్లో ఐ థింక్ టర్మరిక్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్ మచ్ బిఫోర్ ది ముఘల్ అండ్ పోర్చుగీస్ ఇన్వేషన్ స్టార్ట్ అవ్వకముందే ఐ థింక్ పసుపు, టర్మరిక్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ బ్లాక్ పెప్పర్ ఒకటి అండ్ దిస్ టర్మరిక్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ అవర్ ఫుడ్స్ ఫ్రమ్ అవర్. మన అమ్మమ్మ నానమ్మల కిచెన్ లో వాళ్ళని అడుగుతుంటే అవన్నీ చెప్పేవాళ్ళు. సో ఇది మన దొరికే ఫుడ్, మన బ్యాక్ యార్డ్ లో మన పొలాల్లో ఏం దొరుకుతాయో సో దాంతోనే కుక్ చేసేవాళ్ళు.
సో దట్స్ హౌ ద మన ఫుడ్ అంతా ఉండేది ఇండియాలో. లేటర్ ద ముఘల్స్ ఇన్వేషన్స్ వచ్చినప్పుడు, సో దట్స్ వే ద కర్రీస్ వచ్చినాయి. ఇప్పుడు ద సో కాల్డ్ మనకి ఏది కర్రీస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నామో, నార్త్ ఇండియన్లో ఉన్న కర్రీస్ కానీ ఇవన్నీ, మటన్ రోగన్ గోష్ అనుకోండి, ఇప్పుడు రాజస్థాన్లో అక్కడ దగ్గర మటన్ రోగన్ గోష్, లాల్ మాస్ ఒకటి. సో ఆల్ దీస్ ఆర్, లాల్ మాస్ అంటే ఇట్స్ స్పెసిఫిక్లీ ఒక చిల్లీతో చేస్తారు అది. లాల్ మాస్ ఇస్ మటన్ బేస్డ్ కర్రీ, లాల్ రెడ్ చిల్లీ. ఇట్స్ ఓన్లీ స్పెసిఫిక్లీ గ్రోన్ ఇన్ జోధ్పూర్ ఏరియాస్ లో ఉంటుంది అది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇవాల్వ్ అయినాయి ఇవంతా. అండ్ ఎస్పెషల్లీ బిర్యానీస్, పర్షియన్ కల్చర్ నుంచి వచ్చిన బిర్యానీస్ కానీ. సో దాని తర్వాత పోర్చుగీస్ ఇన్వేషన్ స్టార్ట్ అయింది. గోవా అంతా మీకు పోర్చుగీస్ ట్రేడర్స్ అదంతా. సో దట్స్ వే టొమాటోస్, పొటాటోస్ ఇవన్నీ స్టార్ట్ అయింది అప్పుడు వరకు మనకు అవన్నీ లేవు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ తర్వాత అది స్టార్ట్ అయింది. ఆఫ్ లేట్ ఇప్పుడు ద మోడర్న్ క్యూజిన్ ఇస్ సంథింగ్ లైక్ ఫ్యూజన్. అవును. సో ఫ్యూజన్, ఇప్పుడు మనం రసం రిసోటో అంటాం, ఐడియా ఉందా? సో రసం రిసోటో ఇస్ సంథింగ్ ఫ్రమ్ యూరోప్. రిసోటో రైస్ అంటాం, యాక్చువల్లీ కొంచెం లావ్ వస్తుంది రైస్, మన కేరళ రెడ్ రైస్ లాగా. వాళ్ళకు ఒక అరబియాటా రైస్ ఉంటుంది. సో దాంతో ది మేక్ రిసోటో. దానిని మనం ఇప్పుడు ఏం చేసామంటే రసం మిక్స్ చేస్తాం, మన సౌత్ ఇండియన్ రసం మిక్స్ చేసి రసం రిసోటో అంటున్నాం. సో ఇట్స్ లైక్ fusion dishes that are evolving now. Of course, the core food is always there, but the fusion is something like the Gen Zs gani, or the people who are often traveling to European countries or the Western akadiki. So, ippudu fusion dishes chala trend lo unnai. I don't know whether that will sustain for a longer term or not, but ippudaithe matram it's a fusion that is going well. And restaurants, mana Hyderabadi restaurants kuda, there are actually at least 4-5 dishes in their cuisine, the fine dine concept I'm telling about, అందులో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు రసం రిసోటో, ఆ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అవన్నీ. సో ఇట్స్ కమింగ్ అప్, బట్ ఆఫ్ కోర్స్ ద కోర్ ఎప్పుడు అక్కడే ఉంటుంది అలానే. అదే, సో ఐ థింక్ దట్స్ వేర్ ద ఫుడ్ ఇవాల్వ్ అయ్యేదని సైడ్. బట్ అల్టిమేట్లీ ఎన్ని ఇవాల్వ్ అయినా సరే పొద్దున లేస్తే ఆ ఇడ్లీ తినాలి, ఆ దోశ తినాలి, ఆ పల్లి చెట్టు తినాలి. హైదరాబాద్ లో ఫుడ్ విల్ బి evergreen, everlasting. Reason being, I think one, geographically I'm talking about, India lo ఏ place అని తీసుకోండి, take it Vizag, take it Vijayawada, take Tirupati, or this side of the Andhra, or if you go to Tamil Nadu, or if you go to Kerala, if you go to Goa, Pune, ప్రతి ఒక్కరికి ఒక బైక్ వేసుకుని, ఒక కార్ వేసుకుని, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ట్రావెల్ చేస్తే యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ డెస్టినేషన్. 2 hours ట్రావెల్ చేసి యూ గో టు సమ్ కైండ్ ఆఫ్ టూరిస్ట్ డెస్టినేషన్. కరెక్ట్. ఏమవుతుందంటే వీకెండ్ వస్తే ఒక మంచి బైకర్స్ అందరు కలిసి, గ్యాంగ్స్ అందరు కలిసి వెళ్తారు. వైజాగ్ అనుకోండి, బీచ్ కి వెళ్తారు, అరకు వెళ్తారు, యూ ఎక్స్ప్లోర్ ఫుడ్. మా రాజమండ్రి అనుకోండి, మారేడుమిల్లి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, బోల్డ్ ఉన్నాయి. సో బట్ కమింగ్ టు హైదరాబాద్ ఏం లేవు, ఏమున్నాయి? సో అది నాకు ఐ థింక్ దట్స్ వేర్ యాక్చువల్లీ మన మూవీస్ కానీ, మన ఫుడ్ కానీ సక్సెస్ అనేది అక్కడే కనిపిస్తుంది. యూ అండ్ ఐ ఆర్ క్యాచింగ్ అప్ ఓవర్ ద వీకెండ్. సినిమాకి వెళ్తాం, లేకపోతే తినడానికి వెళ్తాం. ఈ రెండే. కానీ సినిమాలు ఎప్పుడు రష్ ఉంటాయి. ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చినా, ఎన్ని సింగిల్ థియేటర్లు ఉన్నా, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎప్పుడు రష్ ఉంటాయి. రెస్టారెంట్స్ కూడా రష్ ఉంటాయి. సో అది కనుక దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఎప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది అంటే ఈ బేసిక్స్ మీద వర్కౌట్ చేసుకుంటే. ఐ థింక్ ఛాలెంజింగ్ ఎవ్రీ డే విల్ బి అ ఛాలెంజ్. దాన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. యువర్ ఫ్యామిలీ షుడ్ బి వెల్ సపోర్టింగ్ యూ. అన్నీ ఉంటేనే ఎఫ్ఎంసీజీ కానీ, ఎఫ్ఎండ్బి కానీ ప్రాపర్గా వర్కౌట్ అయ్యేది. ఇఫ్ యూ డూ అట్ ద స్టాట్స్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ, ఐ థింక్ 2025 మార్కెట్ డేటా సేస్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ గ్రూ బై 25 lakh crore బిజినెస్ అవుతుంది. 25 lakh crores. That's approximately $200-250 billion. It's not a small thing. Small number కాదు, చాలా హ్యూజ్ నెంబర్. అండ్ there's a prediction of next 4-5 years లో 20-30% గ్రో అవుతుంది. That's massive. There's opportunity everywhere. సో పీపుల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు కార్పొరేట్స్లో క్విట్ చేసి డైరీ ఫార్మ్స్ పెడుతున్నారు. దట్స్ యాక్చువల్లీ చిన్న ఒక 4-5 acres లీజ్ తీసుకుని అదొక ట్రెండ్ అవుతుంది. సో అగైన్ అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు వేసి చేస్తున్నాం, అలా కాదు. ఇనిషియలీ దట్ ఈస్ ఓకే, బట్ వన్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్ హ్యాస్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఇట్ కంప్లీట్లీ, డే ఇన్ అండ్ డే అవుట్. అది చేస్తేనే అది అవుతుంది. లేదు ఇఫ్ యు ఆర్ 2 అడుగులు వేస్తాను, 2 పడవలు వెళ్తానంటే గాన్, బికాస్ యు ఆర్ రిలయింగ్ ఆన్ మల్టిపుల్ పీపుల్. వెండర్స్ ఉన్నారు, యువర్ ఎంప్లాయీస్ ఉన్నారు,
హౌ రిలయబుల్ దే ఆర్. దే నాట్ రిలయబుల్, కంప్లీట్లీ కాదు. డెఫినెట్ గా ఎంత తెలిసిన పెట్టుకున్నా సరే ఒక 10% 15% వాడు బెనిఫిట్ చూసుకుంటాడు. ఆఫ్ కోర్స్. సో అదే కష్టం మనం 10-15% చేసుకుంటే మనకే మిగులుతుంది. ఇప్పుడు ఇందాక సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా మీ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? నేనైతే గుండాకి చచ్చిపోయాను తెలుసా. నాకు ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఆయన రాజమౌళి గారు జనరల్ గా ఈజ్ బిగ్ టైమ్ ఫుడీ, మామూలుగా అందరు తెలిసిందే. ఆయనే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ ఫుడీ ఫ్యామిలీ అది. సో ఐ థింక్ దట్స్ వన్ ఇన్సిడెంట్ దట్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. రాజమౌళి గారి ఫ్యామిలీ ఇట్స్ ఫుడీ ఫ్యామిలీ. వీకెండ్ వస్తే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో వాళ్ళు నా ప్లేస్కి రావాలి అనేది ఇప్పుడు డే 1 నుంచి నా డ్రీమ్ అనమాట. సో దట్ కేమ్ ట్రూ విత్ తామర. సో అది ఆన్ ఫైన్ సండే రోజు ఇస్ లాట్ ఆఫ్ 1.5 hour వెయిటింగ్ ఉంటుంది. సో 12 o'clock నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను, కిచెన్లో ఉన్నాను. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై ఫ్లోర్ మేనేజర్ సెయింగ్ దట్ రాజమౌళి గారి ఫ్యామిలీ వస్తున్నారు లంచ్ కని. అరే హౌ కమ్, అది మాకు తెలియకుండా ఎలా వస్తున్నారు అంటే, ఫోన్ కాల్ వచ్చింది సార్. ఎవరు కాల్ చేశారు? మా కస్టమర్ మన సర్వీస్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేశారు. ఎవరు చేశారు? కార్తికేయ గారు ఫోన్ చేశారు. కార్తికేయ షోరా పక్కానా నువ్వు అన్నా. అప్పటికి 200 రిజర్వేషన్స్ ఉన్నాయి మాకు. ఆర్ కెపాసిటీ ఇస్ 90-100, మోర్ దెన్ దట్. డబుల్ రిజర్వేషన్స్ ఉంటాయి అండ్ వాకిన్స్ ఉంటాయి. మేము భయం ఒకవైపు, అంటే సర్ప్రైజ్, భయం అన్ని వచ్చేసినాయి. ఒకటే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది. లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. అరే ఇప్పుడు ఇంత రష్ ఉంది, వాళ్ళు 20 members వస్తున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ డౌన్. కిరణ్ గారు ఒక్కలే రాలేదు, మిగతా అందరు వచ్చారు. మా వాళ్ళు ఏం చేశారు, దీనికి ఇంక తోడుగా కార్తికేయ గారు కరెక్టా కాదా అని నమ్మడానికి, సార్ మీరు ప్రాంక్ చేస్తున్నట్టున్నారు, మీరు ఒక 5,000 అడ్వాన్స్ పే చేయగలరా అన్నారు. అబ్బా. అండ్ సర్ప్రైజింగ్లీ హీ పెయిడ్. ఆయన మన క్యూఆర్ పంపిస్తే హీ పెయిడ్ 5,000. అందులో కార్తికేయన్ పేరు అన్ని వచ్చినాయి. అండ్ ఐ యాక్చువల్లీ హ్యావ్ హిస్ నెంబర్. మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అతను. ఆయన నెంబర్ చూస్తే ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చిందా అంటే, అవును ఈ నెంబర్ నుంచి వచ్చిందా. దెన్ ఓకే, 5,000 ఏం బాగుంటుంది అది, మరి టూ మచ్ అండ్ లేదు 20 members బుకింగ్ అన్నారు, మన ఇక్కడ ఆల్రెడీ ఇంత ఉన్నాయి, సో గ్యారంటీడ్ అవ్వాలి కదా. ఓకే, సో వెయిటింగ్ ఫర్, నేను కిచెన్లో ఉన్నా, అసలు నేను బయటికి కూడా వెళ్ళలేదు. సో దే ఎంటైర్లీ కేమ్ డౌన్ అండ్ ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న వాళ్ళందరినీ అడిగాం అనమాట. రాజమౌళి గారు వస్తున్నారు, ఒక 1 hour వెయిట్ చేయగలరా మీకు టేబుల్స్ అని. అవునా, రాజమౌళి గారు వస్తుంటే ఎందుకు ఇవ్వం మేము అని చెప్పి పీపుల్ వెయిటెడ్. యాక్చువల్లీ 1 hour వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, వెయిట్ చేశారు, చేసి వాళ్ళందరూ టేబుల్ ఇచ్చారు. సో దే హ్యాడ్ 1.5 hour ముందే ప్రీ ఆర్డర్ చేసుకున్నారు, రష్ లేకుండా ముందే ప్రీ ఆర్డర్ చేసేసుకున్నారు అన్ని. సో బై టైమ్ దే కేమ్ ఇన్, మొత్తం అన్ని సర్వ్ చేసేసాము. ఐ వాజ్ వాచింగ్ ఫ్రమ్ ద కిచెన్ అనమాట. కిచెన్ నుంచి వచ్చిన గ్లాస్ ఉంటుంది, గ్లాస్ నుంచి అబ్జర్వ్ చేస్తాను అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, బాగుందా బాగాలేదా ఏంటి ఇదంతా. రాజమౌళి గారు ఆయన మొత్తం అన్ని, ఆయన ఆర్డర్ చేసిన అన్ని తినలేదు, మిగతా అందరు తిన్నారు. ఆయన తలప కట్టి పులావ్ తిన్నారు, మటన్ పులావ్. అని తిని ఫేజ్ అనమాట, చాలా బాగుంది, ట్రై చేయి అని పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. దాట్ మూమెంట్ ఇంకా లోపల ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఓకే ఐ అచీవ్డ్ సంథింగ్. అండ్ ఈ రోజు తర్వాత ఐ థింక్ మై డ్రీమ్ యాక్చువల్లీ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకున్నా. బట్ ద మూమెంట్ ఆయన స్టెప్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత నైట్ గుర్తొచ్చాను, అరే ఇప్పుడు ఆయన వచ్చి ఒక ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం అని ఒక మార్క్ వేస్తారు కదా, లాస్ట్ స్టాంప్ పడుతుంది కదా. స్టాంప్ పడిందంటే దానికి ఒక లెగసీ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన వచ్చి తిని వెళ్ళారు అంటే ఆబ్వియస్లీ ఆయన చూసిన తర్వాత చాలా మంది ఇప్పుడు వస్తారు తినడానికి. ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, మేబీ స్టాండర్డ్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. సో ఇంప్రూవ్ చేయాలి అంటే ఇంకొంచెం కష్టపడాలి. ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయిందని ఇప్పుడు నేను రిలాక్స్ అయిపోయాను అనుకోండి, రాజమౌళి వెళ్ళారు తిన్నారు, ఏం బాగుంది ఇక్కడ ఫుడ్ అనేది రాకూడదు. సో ఆ రెస్పెక్ట్ కూడా మెయింటైన్ చేయాలి కదా. సో అప్పటి నుంచి ఇంకొంచెం కష్టపడ్డాం మళ్ళీ. ఆయన కూర్చుని ప్లేస్ వెనకాల స్టాంప్ వేయచ్చు మీరు. యాక్చువల్లీ గుడ్ ఐడియా, చేద్దాం ఇప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ, అంటే కష్టపడిన దానికి బ్యాక్గ్రౌండ్లో లాస్ట్ 4-5 years ఆఫ్ ఆ కష్టం అంతా ఐ థింక్ నాకు ఈ ప్రాజెక్ట్లో మాత్రం కొంచెం తొందరగానే కనిపించింది అది. ఎవ్రీ వన్ సపోర్ట్. మాట్లాడడానికి ఏమైనా కుదిరిందా? ఇంకా లాస్ట్లో కలిసాం, అంతా అయిపోయిన తర్వాత అండ్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి. అప్పటికి పక్కన వాళ్ళందరూ ఫోటోలు దిగడం, ఆయన పాపం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ మన వాళ్ళు కవర్ చేశారు. కానీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి హై సార్ హౌ ఇస్ ద ఫుడ్ అంటే ఆయన సర్ప్రైజ్ ఎవరా అని, ఐ రన్ దిస్ ప్లేస్ అది ఇది అని చెప్తే,
బాగున్నా ఒక పిక్చర్ దిగి వచ్చాను. సో యా అని బయటికి వెళ్ళాం, దిగాము. ఫుడ్ బాగుందమ్మా, అంతా బాగుంది సార్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందే చెప్పండి సార్, మీకోసం కింద ప్రైవేట్ డైనింగ్ ఒకటి ఉంది, లేదంటే ఎప్పుడైనా వీక్ డేస్ లో రండి, ప్రాపర్ రిలాక్స్ కూర్చొని తినండి సార్. సండేస్ కదా కొంచెం ఇబ్బంది అయి ఉంటే సారీ అన్నాం. ఏం లేదమ్మా, ఏం లేదు, ఆల్ గుడ్ అన్నారు. అసలు వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు మేము సర్ప్రైజ్ అయ్యాం. అసలు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళైతే నేను కానీ ఇంకెవరైనా సరే కొంచెం షో ఆఫ్స్ అవన్నీ ఇస్తాం. బట్ ఆయన చూసిన తర్వాత ఐ యాక్చువల్లీ పర్సనలీ లెర్న్డ్ అ లాట్. అంటే ఒక పర్సన్ చూసిన అర్థమైపోతుంది, అంత లెజెండరీ పర్సన్ ఈజ్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. నెక్స్ట్ వచ్చే సినిమా కానీ ఏదైనా అని చూస్తే మీకు క్వశ్చన్ తెలుసా, ఆయనకి బాహుబలి 1 కంప్లీట్ అయ్యే వరకు కూడా దే యూస్ టు స్టే ఇన్ 3 BHK మణికొండలో. ఓకే, వెరీ నార్మల్ 3 BHK ఫ్లాట్ లో ఉండేవాళ్ళు. ఆయన కార్ కూడా ఈ ఇన్నోవా కార్ ఉండేది. ఆయన అందరు తిడుతుంటే మార్చారు కార్, తర్వాత వెల్ఫేర్ తీసుకున్నారు. అవునవును. బట్ హీస్ లైక్ దట్. సో ఆయన పైనుంచి కిందకి వెళ్ళి రూఫ్ టాప్ కదా, సో కిందకి వస్తున్నా, కింద వరకు నేను కూడా ఫాలో అయ్యాము. అందరం కార్తికేయ గారు అందరితో మాట్లాడితే కిందకి వెళ్ళాం. అక్కడ క్రౌడ్ అందరు వెయిటింగ్ ఉన్నారు బయట. అందరు చూసి బాహుబలి డైరెక్టర్, నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు, బాహుబలి డైరెక్టర్ అది ఇది అని. ఇంకా అందరూ కైండ్ ఆఫ్ హై వచ్చేసింది, వస్తుంది మామూలుగా కాదు, ఒక కైండ్ ఆఫ్ వైబ్ పాస్ అయింది మొత్తం ఆ ప్లేస్ అంతా. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై last 5 years of food journey lo. That's the highest moment. Lovely. And special mention to Tarun Bhaskar garu kuda. Why I'm saying this is ఆయన ఒక్కటే వర్డ్ అన్నారు, I love to promote Telugu people అని. ఒకటే వర్డ్. రీజన్ బీయింగ్ నేను చూసానమ్మా అన్ని చోట్ల అక్కడ ఇక్కడ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తారు, మన దగ్గర కొంచెం తక్కువ అది. బట్ ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనేట్ అబౌట్ పీపుల్ లైక్ యూ. అండ్ చాలా నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. ఐ కీప్ ఆన్ ప్రమోటింగ్ దెమ్. నేను వస్తాను, రెగ్యులర్గా వస్తాను, అండ్ నా సర్కిల్ ఎవరెవరో అందరం తీసుకొస్తాను. సో అల్టిమేట్లీ ఎందుకు చెప్తారు, ఫుడ్ బాగుంది, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటేనే చెప్తారు. ఏదో నాకు తెలుసు మీకు తెలుసు అంటే వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. చెప్పరు, వెరీ వెరీ అసలు చెప్పరు, రిస్క్ తీసుకోరు కదా, బికాస్ ఇట్ damages their brand image also. So that way he also personally supported a lot. ఆయన జెన్యూన్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా చాలా బాగా. మనోడు బాగానే ఎక్స్ప్లోర్ చేస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ పక్కన ఒకటి ఉంటది, తెలుసు చైతన్య ఫుడ్ కోర్ట్ పెద్దది, అక్కడికి వచ్చి కూడా ఏదో రీల్ చేశాడు. అవును, నాకు బాగా తెలుసు. ఇది ఏమండి ఆయనే వచ్చాడు, ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఆయన అంతే జస్ట్ వచ్చేస్తారు, వాకింగ్ వచ్చేస్తారు. అలా ఆయన ఔరాకు వచ్చినప్పుడు we actually had a కాంటాక్ట్ తీసుకున్నాం. ఆయన సర్ప్రైజ్ అయ్యారు, నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇక నా ఆఫీస్ పక్కనే, నాకు తెలియదు ఇక్కడ అంత మంచి ఫుడ్ ఉందని, వీడియో బయట ఏం తీసుకుంటారా అన్నారు. సో దాట్స్ వై ప్రమోటెడ్. బట్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారనమాట, అమేజింగ్ మ్యాన్, నేను మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేస్తాను మీకు. వర్డ్ ఆఫ్ మౌత్ అన్ని అది చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. I think it's always about the experiences. It's always about the back end basics అని కరెక్ట్ చేసుకుంటే I think F&B, FMCG, these segments will have very very good future for anyone to explore. But patience, passion రెండు ఉండాలి. Patience, passion, money. Obviously if your product is good, of course, and it sells. Obviously people will come down and support you. Alien Kind అని విన్నారా recently? Alien Kind. Bangalore started. So small setup, very small setup. బెనెదోస కూడా అంతే కదా, లైక్ చాలా చిన్న స్టార్ట్ చేసి. అవును, బెనెదోస కూడా చిన్నది. They got a funding recently. So when we talk about money, when your passion, your patience is there, money కూడా ఆటోమేటిక్ వస్తుంది. Of course. Alien Kind is a very big story. And USP, that is where a lot of people go very bad. USP, ఇప్పుడు ఇన్వెస్టర్ నీ దగ్గరికి వస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ నీ USP ఏంటి, వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ డిఫరెంట్ దాన్ ది అదర్స్ కాంపిటీటర్ కన్నా నువ్వు బెటర్గా ఏం చేస్తున్నావు. ఐ థింక్ ఏలియన్ కైండ్ ఎప్పుడైనా మీరు పేజ్ లోకి వెళ్ళి చూడండి, దేర్ మార్కెటింగ్ ఇస్ క్రేజీ. అసలు మీరు వాళ్ళు సెల్ చేసే ప్రొడక్ట్ కి ఆ మార్కెటింగ్ సంబంధం ఉండదు. అసలు సంబంధం లేదు. సో దిస్ ఇస్ డిఫరెంట్ వింగ్ లాగే ఉంటుంది అది. ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ మీకు గోట్ లైఫ్ అనే బ్రాండ్ తెలుసు, ఇట్స్ క్రేజీ బ్రాండ్. మొత్తం జెన్జీ వాళ్ళు డ్రాప్స్ క్రియేట్ చేసి అలా చాలా హైప్ తీసుకొచ్చారు. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. Two boats at the same time అంటది అవ్వదు. It has to be 100% on it and success తొందరగా వస్తుంది అలా చేస్తే. So right man, thank you so much. That's a crazy conversation. Thank you so much. Thanks for inviting me. And I think చాలా మాట్లాడాం.
అవును. రైట్ మ్యాన్. సీ యూ. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Yeah. Thank you.